హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 2కి సంబంధించి బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్లో 2 మే రోజు జరిగిన షిఫ్ట్ 1లోని బేసిక్ సైన్స్ క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఈ సెషన్ వెరీ ఇంపార్టెంట్. రాబోయే సిబిటి 2 ఎగ్జామ్ కోసం చాలామంది పిల్లలు ప్రిపేర్ అవుతున్నారు. లాస్ట్ టైం మన క్లాసెస్ విని చాలామంది పిల్లలు చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఆ విషయం అందరికీ తెలుసు. ఈసారి కూడా మనం అదే విధంగా ప్లాన్ చేస్తున్నాం. సో క్లాసెస్ అయితే అవైలబుల్గా మీకు ఉన్నాయి. చక్కగా క్లాసెస్ వినండి. కంప్యూటర్కి సంబంధించి, ఎన్విరాన్మెంట్కి సంబంధించి నేను ఇంకా ఎక్కువ క్వశ్చన్స్, రీసెంట్గా జరిగిన జేఈ క్వశ్చన్స్ లాంటివి తీసుకొస్తాను. వాటితో మనం ముందుకు వెళ్దాం. అదేవిధంగా ఇంజనీరింగ్ డ్రాయింగ్కి సంబంధించి, బేసిక్ సైన్స్కి సంబంధించి మాక్ టెస్ట్లు కూడా తీసుకొస్తాను. ఒక మారథాన్ లాగా పెట్టి సిబిటి 2కి సంబంధించి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో అడిగే ప్రతి క్వశ్చన్లు మాట్లాడుకుంటూ వెళ్దాం. సో మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్దాం. అయితే ఆ క్వశ్చన్స్ అన్నీ మీరు చక్కగా ఆన్సర్ చేయాలి అంటే యూ పీపుల్ నీడ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్, బేసిక్స్ అనమాట. ఈ పేపర్లన్నీ కూడా మనం బాగా హెవీగా చదువుకొని లాస్ట్ టైం వెళ్ళాం, కానీ బేసిక్లోనే అడిగాడు. అలాగని ఇప్పుడు బేసిక్లోనే అడుగుతాడు అని మనం కాస్త అలా సెటిల్ డౌన్ అవ్వకుండా కాస్త హై లెవెల్లో ప్రిపేర్ అయ్యి వెళ్దాం. అప్పుడు మనం ఈజీగా పెట్టచ్చు. ఓకేనా? కాబట్టి 50 మార్కులు, 50కి 45 నుంచి 50 క్వశ్చన్ల వరకు బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి చక్కగా క్లాసెస్ వినండి. దాంతోపాటు ఇదిగోండి, ఇవి మంచి మాక్ టెస్ట్ క్వశ్చన్లు అనమాట. ఇవి కాకుండా ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఈసారి నేను ఒక మారథాన్ లాగా పెట్టి చాలా తీసుకొస్తాను. ఓకేనా? ఇది లాస్ట్ ప్రాక్టీస్ మారథాను. ఇంకా తీసుకొస్తాను, ఎందుకంటే లాస్ట్ టైం నవంబర్లో ఎగ్జామ్ జరిగింది, మార్చిలో ఎగ్జామ్ పెట్టేశాడు సిబిటి 2. ఏదో క్యాన్సిల్ అవ్వడం వల్ల మేకి వెళ్ళింది. ఈసారి టైం ఎక్కువ తీసుకుంటానని మనం నమ్మలేం. సో మనమైతే ఇప్పుడు రెడీగా ఉండాలి. సిబిటి 2 కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రం కాస్త పేపర్ లెవెల్ పెరిగిద్ది. ఇది మనం ఇప్పటివరకు చదువుకున్న సైన్స్ లాగా ఉండదు. ఇక్కడ డ్రాయింగ్, సింపుల్ మిషన్స్, ఆక్యుపేషనల్ సేఫ్టీ, కంప్యూటర్, ఎన్విరాన్మెంట్ కొత్త రకాల క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. వాటిని మీ మైండ్లో ఎక్కించుకోవాలి అంటే మినిమం బేసిక్ కాన్సెప్ట్స్ మీద ఐడియా ఉండాలి. ఆ క్లారిటీ మీకు ఇక్కడ వస్తుందన్నమాట. మెల్లిమెల్లిగా నేను కూడా క్వశ్చన్స్ చాలా వివరంగా మెల్లిగా సెటిల్ డౌన్ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాను. ఓకేనా? ఇదైన తర్వాత పార్ట్ బిలో కూడా మనకి సైన్స్ క్వశ్చన్స్, డ్రాయింగ్ క్వశ్చన్స్, సేఫ్టీ క్వశ్చన్స్ అడిగాడు. ఆ పార్ట్ బి ఫిట్టర్ వేరుగా ఉండిద్ది, డీజిల్ మెకానిక్ వేరుగా ఉండిద్ది, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇలా అన్ని పార్ట్ బిలో ఉన్న క్వశ్చన్లు కూడా తీసుకొస్తాను. అవన్నీ మాట్లాడుకున్న తర్వాత అప్పుడు మనం మార్క్స్కి వెళ్దాం. ఓకేనా? మంచి సెట్ ఆఫ్ క్వశ్చన్స్ వెతికి ఆలోచన చేసి కంపల్సరీగా అడుగుతాడని కనపడిన ప్రతి క్వశ్చను నేను తీసుకొచ్చి చేపిస్తాను. కానీ నువ్వేం చేయాలంటే కంపల్సరీగా సబ్జెక్ట్ నేర్చుకొని డైలీ వీడియోస్ని ఫాలో అవుతూ చక్కగా కాన్సెప్ట్ నేర్చుకొని మాక్ టెస్ట్లు ఇక్కడే ఈ క్వశ్చన్ చదువుతున్నప్పుడే పాస్ చేసుకుని ఆన్సర్ పెట్టేలాగా నువ్వు తయారవ్వాలి. చాలు, మీకు భయపడాల్సిన పనేమీ లేదు. అది మీకు బాగా పుష్ అయ్యిద్ది. ఓకేనమ్మా? సో ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. ఏఎల్పి సిబిటి 2 పార్ట్ ఏలో ఆ రోజు మనకి 2 మే 6 మే మొత్తం 2 రోజుల్లో, ఒక రోజుకు 2 షిఫ్ట్లు, మొత్తం 2 రోజుల్లో 4 షిఫ్ట్లు. ఆ 4 షిఫ్ట్లోని క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. 4 పేపర్స్ ఉంటాయి. ఈరోజు మనం 2 మే షిఫ్ట్ 1 మాట్లాడుకోబోతున్నాం. ఈ షిఫ్ట్ 1లోని క్వశ్చన్స్ చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. కాస్త స్లోగా వెళ్తాను, ఎందుకంటే కొత్త కాన్సెప్ట్ కాబట్టి వెంటనే మనుషుల్లోకి ఎక్కదు. చాలామంది పిల్లలు వెంటనే గ్రాస్ప్ చేయలేరు అనమాట. అట్ ద సేమ్ టైం ఈ క్వశ్చన్స్ని ఆలోచన చేయకుండా మీరు నెక్స్ట్ ఏం ఆలోచన చేసినా మీకు అర్థం కాదు. ఎందుకంటే లాస్ట్ టైం 2019లో జరిగింది పక్కన పెట్టేయండి. 2025లో మొన్న జరిగినప్పుడు ఎలా ఉందో మనకు అర్థం అవ్వాలి అంటే వీటిని బాగా లోతుగా అనాలిసిస్ చేయాలి. కాబట్టి దీన్ని బాగా అనాలిసిస్ చేసి ఏం అడుగుతున్నాడో వాటిని మనం ఫోకస్గా చదువుకుంటే అది మనకి ఉపయోగకరంగా ఉండిద్ది. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్. అండ్ వన్ మోర్ థింగ్, క్వశ్చన్స్ అన్నీ కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేసాను, చాలా ట్రై చేశాం, కానీ అసలు ఏమీ మారట్లేదు, సరిగ్గా లేవు. అందుకే నేను మామూలుగా ఎగ్జాక్ట్ పేపర్లో క్వశ్చన్సే తీసుకొస్తున్నాను. ఓకేనా? కానీ క్లియర్ కట్గా మీకు సబ్జెక్ట్ అనేది అర్థమైంది. చాలా జాగ్రత్తగా ఫాలో అప్ అవుతూ ఉండండి. ప్రతి క్వశ్చన్ని చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. కాస్త డ్రాయింగ్ క్వశ్చన్స్ తెలుగులో ఎవరు మాట్లాడరు, ఎందుకంటే తెలుగులో డ్రాయింగ్ ఉండదు అనమాట. మన ఇంజనీరింగ్ డ్రాయింగ్ కానీ ఐటీఐ డ్రాయింగ్ కానీ తెలుగులో నేర్చుకున్నామా? లేదు. కాబట్టి అవి తెలుగులోకి ట్రాన్స్లేట్ అవ్వడం చాలా కష్టం. కాబట్టి డ్రాయింగ్ లాంటి క్వశ్చన్స్ కంపల్సరీగా ఇంగ్లీష్లోనే చేయాలి. అందుకే మీకు అది ఇంగ్లీష్ ఇది తెలుగు అంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో కంప్లీట్గా ఇంగ్లీష్లోనే లాస్ట్ టైం కూడా మాట్లాడాను, ఇప్పుడు కూడా అలాగే వెళ్దాం. ఓకేనా? సో తెలుగు మీడియం వాళ్ళ పిల్లలు కూడా అర్థమైంది.
మీరు జాగ్రత్తగా ఫోకస్ చేసి చదవండి. ఏఎల్పి సిబిటి 2 తెలుగులో అయితే సరిగ్గా నాకు తెలిసి సరిగ్గా ఏ పీడిఎఫ్స్ లేవు. ఉన్న దాంట్లో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఉండదు అని నేను అనుకుంటున్నాను. మార్క్స్ కూడా తెలుగులో ఎక్కడా లేవు. ప్రీవియస్ టెస్ట్ కూడా తెలుగులో లేవు. ప్రీవియస్ పేపర్లు తెలుగులో లేవు. అన్ని ఇంగ్లీష్లోనే ఉన్నాయి ఎక్కువ. కాబట్టి కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే సబ్జెక్ట్ మెల్లిగా ఎక్కిద్ది. అంతేగాని తెలుగు అని కూర్చుండే సమయం లేదు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాల్సిందిగా ఈ రిక్వెస్ట్ మిమ్మల్ని కోరుకుంటున్నాను. చాలా ఎక్కువ మాట్లాడేశాను, సబ్జెక్ట్ ఎక్కువ మాట్లాడదాం. సో ఫస్ట్ క్వశ్చన్, పార్ట్ ఏ, ఫస్ట్ క్వశ్చన్ అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎకోసిస్టమ్స్ హ్యాస్ వెరీ లో టెంపరేచర్ అండ్ ఫ్రోజన్ సాయిల్ అన్నాడు. లో టెంపరేచర్ అంటే టెంపరేచర్ బాగా తక్కువ ఉండిద్ది. ఫ్రోజన్ సాయిల్ అనమాట. ఫ్రోజన్ సాయిల్ అంటే గడ్డ కట్టిన నేలలు కూడా మంచుతో బాగా గడ్డ కడతాయి. ఈ వాతావరణం ఎక్కడ ఉండిద్ది? గ్రాస్ ల్యాండ్స్లో ఉండిద్దా? కాదు. డిజర్ట్లో ఉండిద్దా? కాదు. ట్రాపికల్ రైన్ ఫారెస్ట్లో ఉండిద్దా? టండ్రా అనే ప్రాంతంలో ఉండిద్ది అనమాట. ఓకేనా? ఎవరికైనా కాస్త ఎన్విరాన్మెంట్ గురించి, జాగ్రఫీ గురించి ఐడియా ఉంటే మనం ఇలా మాట్లాడుకుంటాం. ఇది ఈక్వేటర్. ఓకేనా? ఈక్వేటర్ పైన ఇలా వెళ్తే ఇలా ఇంకోటి ఉండిద్ది, ఇలా ఇంకోటి ఉండిద్ది, ఈ పైన పోల్ ఉండిద్ది అనమాట. దీన్నేమో నార్త్ పోల్ అనాలి, దీన్నేమో ఈక్వేటర్ అనాలి. ఆ పైన రీజియన్ ఏమంటారంటే ట్రాపికల్ రీజియన్ అంటారు. ఓకేనా? ట్రాపికల్ రైన్ ఫారెస్ట్ అక్కడే ఉండిద్ది అనమాట. దాన్ని టెంపరేట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. మనకి ఉష్ణమండల, ఉపోష్ణ మండల అని ఉంటాయి అన్నమాట తెలుగులో. దీని తర్వాత పైన గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి అన్నమాట. గ్రాస్ ల్యాండ్స్ పైన మనకి టైగా ఉండిద్ది. టైగా పైన టండ్రా ఉండిద్ది అనమాట. మనం చదువుకునే ఉంటాం టండ్రా అండ్ టైగా. ఇవి వేరు శీతోష్ణ స్థితులు కలిగిన మండలాలు అనమాట. ఇక్కడ టెంపరేచరు, అదేవిధంగా రైన్ఫాలు, వాతావరణం పరిస్థితులు మారుతూ ఉంటాయి. కాబట్టి ఈక్వేటరు, టెంపరేటు, గ్రాస్ ల్యాండ్స్, టైగా, టండ్రా ఇలా మనం మాట్లాడుకుంటూ వెళ్తాం. పైన ఎక్కడో ఉండేది టండ్రా అనమాట. టండ్రా పైన ఉండేది నార్త్ పోల్ ప్రాంతం అనమాట. ఓకేనా? ఆ టండ్రాలో టెంపరేచర్ బాగా తక్కువ ఉండిద్ది, ఫ్రోజన్ సాయిల్ ఉండిద్ది. ఇది మనం దేని కింద తీసుకోవచ్చు అంటే ఎన్విరాన్మెంట్ కింద కన్సిడర్ చేయాలన్నమాట. లేదా ఒక జీకే కింద కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఏదో 1-2 క్వశ్చన్లు అలా ఇచ్చాడు అనుకోవడానికి. ఓకేనా? మొత్తం మనకి బీఎస్సీలో 46 క్వశ్చన్స్ ఉన్నాయి. దీంట్లో మిగతా 54 క్వశ్చన్స్ అర్థమెటిక్, రీజనింగ్ 46 అంటే అటు ఇటుగా 50 క్వశ్చన్ల వరకు బీఎస్సీ అడిగాడు. 2 మే రోజు జరిగిన షిఫ్ట్ 1 సిబిటి 2 పార్ట్ ఏలో. కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. ఇది కూడా మనకి ఎన్విరాన్మెంటే. వాట్ ఈస్ ద టర్మ్ యూజ్డ్ టు డిస్క్రైబ్స్ ఆర్గానిజమ్స్ దట్ ప్రొడ్యూస్ దైర్ ఓన్ ఫుడ్? ఎకోసిస్టంలో తమంతట తామే సొంతగా ఆహారాన్ని తయారు చేసుకున్న వాటిని ఏమని పిలవాలి? మనం ప్రొడ్యూసర్స్ అని పిలవాలి. సో ఆన్సర్ ఈజ్ ప్రొడ్యూసర్స్ అనమాట. ప్రొడ్యూసర్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ప్రొడ్యూసర్స్లో ఏముంటాయి? ఆటోట్రోప్స్ ఉంటాయి అన్నమాట. ఇక హెర్బివోర్స్ కన్జ్యూమర్సే, ఇవి కన్జ్యూమర్సే. డీకంపోజర్స్లో ఏముంటాయి? ఫంగై, బ్యాక్టీరియా ఇవి ఉంటాయి అన్నమాట. కాబట్టి సొంతగా ఆహారాన్ని తయారు చేసుకున్నామంటే ఆటోట్రోప్స్. మన భాషలో అయితే ప్లాంట్స్ అనమాట. అవన్నీ ఎక్కడ ఉంటాయి? ప్రొడ్యూసర్స్లో ఉంటాయి. ఉత్పత్తిదారులు అని ఉండిద్ది తెలుగులో. ఓకేనా? కమింగ్ టు జాగ్రత్త. ఇగోండి ఈ సేఫ్టీ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు. మనం ఏదేదో ప్రిపేర్ అయ్యి వెళ్తే హెవీగా అడుగుతాడు అనుకుంటే సేఫ్టీ క్వశ్చన్స్ చాలా సింపుల్గా అడిగాడు. అయితే వాటిని పిల్లలు చదివి అర్థం చేసుకుని పెట్టే దగ్గర మిస్ అయ్యారు. అలా సేఫ్టీ క్వశ్చన్ ప్రతిదాని దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి పెడదాం. అవి చదివితే అర్థం అవుతాయి. దానికి ప్రత్యేకంగా నేర్చుకోవాల్సింది ఏమీ ఉండదు. కానీ మన ఆక్యుపేషనల్ సేఫ్టీలో క్లియర్గా మనం మాట్లాడాం. కానీ మీరు చదవండి, ప్రతి క్వశ్చన్ క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు చూడండి, యూజ్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియంట్ మెషినరీస్ ఇన్ ఇండస్ట్రియల్ సెట్టింగ్స్ ప్రైమరీలీ హెల్ప్స్ అన్నాడు. ఎనర్జీని ఎఫిషియెంట్గా వాడే మెషినరీస్ ఎక్కువ పరిశ్రమల్లో వాడటం వల్ల ప్రైమరీగా అవి మనకి కలగజేసే హెల్ప్ ఏంటి, మనకి చేసే సహాయం ఏంటి అని అడిగాడు. డిక్రీజ్ ఆపరేషనల్ సేఫ్టీయా? కాదు. ఇదిగోండి, రెడ్యూస్ ఇండస్ట్రియల్ ఎనర్జీ రిక్వైర్మెంట్,
అండ్ ఇంప్రూవ్స్ ప్రొడక్ట్ కాంపిటేటివ్నెస్ అనమాట. అంటే మనం మిషనరీస్ ఎక్కువ వాడామనుకోండి, ఎనర్జీ రిక్వైర్మెంట్ ఏమైంది, బాగా తగ్గిద్ది. అవునా కదా? ఎక్కువ మంది మనుషులను పెట్టి చేసే పని మిషన్స్ చేస్తాయి. ఇంప్రూవ్ ప్రొడక్ట్స్ కాంపిటేటివ్నెస్ అనమాట. కొంతమంది మనుషులు ఆ వస్తువును తయారు చేయాలనుకోండి, చాలా టైం పట్టిద్ది. కానీ మెషినరీతో తక్కువ సమయంలో ఎక్కువ వస్తువులు తయారు చేయొచ్చు. అది ప్రైమరీగా ఇండస్ట్రీస్కి చాలా 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 సహాయపడుతుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎనర్జీ కన్జంప్షన్ పెరగడం కాదు, లైఫ్ స్పాన్ పెరగడం కాదు. దేంతో తయారు చేసినా లైఫ్ స్పాన్ ఏం పెరగదు. ఓకేనా? సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇలా మనం చదివితే చాలా అర్థమైద్ది. సో చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్. అన్ అమ్మీటర్ హ్యాస్ 20 డివిజన్స్ బిట్వీన్ 0 amps అండ్ 22 amps. ద లీస్ట్ కౌంట్ ఆఫ్ అమ్మీటర్ అన్నాడు. లీస్ట్ కౌంట్ అడిగాడు. సో 0 నుంచి 2 amps. సో టోటల్గా 2 amps ఉండిద్ది. వాడు ఎన్ని డివిజన్స్ చేయమన్నాడు? 20 డివిజన్స్ చేయమన్నాడు. సో 2/20, 2 ఒకట్లు 2 పదులు. సో 1/10. 1/10 అంటే ఎంత? 0.1 amps అనమాట. కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి? 0.1 amps. సింపుల్ ఆన్సర్ అనమాట. లీస్ట్ కౌంట్ అంటే వాడు ఎన్ని డివిజన్స్ ఇచ్చాడు, టోటల్ కరెంట్ పై అన్ని డివిజన్స్ చేసుకోవాలి, అన్ని భాగాలు చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, వర్క్ పవర్ ఎనర్జీ గురించి. మనం వర్క్ పవర్ ఎనర్జీ థియరీ గురించి మాట్లాడుకున్నాం కదా, ఎక్కువ క్వశ్చన్స్ వర్క్ పవర్ ఎనర్జీ నుంచి వచ్చాయి. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ నుంచి కూడా మంచి క్వశ్చన్స్ వచ్చాయి. చూద్దాం. అన్నీ మనం మాట్లాడుకున్నవే, ఇబ్బంది ఏమీ లేదు. ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ స్కోర్ చేసుకోవచ్చు బాగా చదివే పిల్లలైతే. ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. సో రేట్ ఆఫ్ డూయింగ్ అంటే రేట్ అని ఎప్పుడైనా ఇచ్చాడు అనుకోండి, అది టైంకి సంబంధించింది. వర్క్ బై టైమ్. వర్క్ బై టైమ్ అంటే అర్థం ఏంటి? పవర్ అనమాట. కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి? పవర్ అవ్వాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. కమింగ్ టు ఇదిగోండి ఎయిత్ క్వశ్చన్. ఇది మనకి డ్రాయింగ్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. డ్రాయింగ్లో బేసిక్ క్వశ్చన్ చూడండి. ఒక పక్కన మనకి డ్రాయింగ్స్ ఇచ్చాడు, ఇంకో పక్కన కంపారిజన్ ఇచ్చాడు. ఇదిగోండి ఏ, పి, బి, క్యూ, సి, ఆర్, ఆర్, ఎస్, డిఎస్. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ప్లాను, ఫ్రంట్ ఎలివేషను ఆఫ్ హోమ్స్ అన్నాడు. హోమ్స్ అంటే ఇల్లు, బిల్డింగ్స్ని కన్స్ట్రక్షన్ చేయాలంటే ఏ ఇంజనీర్ వస్తాడు? సివిల్ ఇంజనీర్ వస్తాడు. కాబట్టి ఏకి సివిల్ ఇంజనీరింగ్ పెట్టాలి. ఏకి ఎస్. ఇదిగోండి ఏకి ఎస్ ఇక్కడ ఉంది, ఏకి ఎస్ కూడా ఉంది. ఇది కాదు, ఏకి ఎస్. అంతే కదా, హోమ్స్ అంటే సివిల్ ఇంజనీరింగ్. నెక్స్ట్ ఇదిగోండి సర్క్యూట్ డయాగ్రామ్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ డ్రాయింగ్స్ అన్నాడు. ఇక్కడ ఎలక్ట్రికల్ అని చెప్పాడు. ఇక్కడ ఎలక్ట్రికల్ ఉంటే మనం కూడా డ్రాయింగ్ ఏం చూడాలి? ఎలక్ట్రికల్లే చూడాలి. అంటే బీకి ఆన్సర్ ఏంటి? ఆర్ అనమాట. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అంటే ఎలక్ట్రికల్ డ్రాయింగే వాడాలి. అంతే కదా. సో బీకి ఆర్. ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ ఆప్షన్ రాంగ్. 1, 2 మధ్య ఆన్సర్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ పీసీబీ అన్నాడు. ప్రింటెడ్ సర్క్యూటెడ్ బోర్డ్స్. ఇవి మనకి ఎక్కడ ఉంటాయి? ఇవి మనకి బోర్డ్స్ ఉంటాయి కదా, ఇలా ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు ఉండిద్ది. దీని మీద ఐసీస్ ఉంటాయి, రెజిస్టర్స్ ఉంటాయి, కెపాసిటర్స్ ఉంటాయి. ఇదంతా దేంట్లో ఉండిద్ది? ఎలక్ట్రానిక్స్లో ఉండిద్ది. కాబట్టి సికి క్యూ అవ్వాలి. సో సికి క్యూ యాడ్ ఉంది, ఇదిగోండి ఇది కాదు. కాబట్టి ఆన్సర్ ఏంటి? సెకండ్ ఆప్షన్ అనమాట. కాబట్టి పీసీబీ అంటే మనకి ఎలక్ట్రానిక్ డ్రాయింగ్స్లో ఏం చేస్తారంటే పీసీబీ సర్క్యూట్స్ని డ్రా చేస్తారు. వాటి మీద ఎంత సైజులో ఏ కాంపోనెంట్స్ పెట్టాలి, రెజిస్టర్స్, కెపాసిటర్స్, ఇండక్టర్స్, చిన్న చిన్న ట్రాన్స్ఫార్మర్స్, ట్రాన్స్డ్యూసర్స్, అర్థమైందా? అలాంటివి అనమాట. నెక్స్ట్ రివిటెడ్ జాయింట్స్ అండ్ వెల్డెడ్ జాయింట్స్ ఇవన్నీ కూడా మనకి దేంట్లో వస్తాయి? మెకానికల్లో వస్తాయి. కాబట్టి డి దానికి పి. ఇదిగోండి. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ క్వశ్చన్. డ్రాయింగ్స్, వాటికి సంబంధించి వాడే అప్లికేషన్స్, దాని మీద క్వశ్చన్ అడిగాడు అనమాట. ఎక్కువ మంది పిల్లలు ఇది రాంగ్ పెడతారు. చూడంగానే ఇంత పెద్ద క్వశ్చన్ అని భయపడతారు అనమాట. కానీ సింపుల్, 2 పెట్టుకుంటే దొరికిపోయింది. హోమ్స్ టు బిల్డ్, ఫౌండేషన్ డ్రాయింగ్స్, పునాదులు వేయాలన్నా అంతా మనం సివిల్ ఇంజనీర్స్ని తెచ్చుకుంటాం కదా, అక్కడ మనకు ఒక ఆప్షన్ దొరికిపోయింది అనమాట. ఓకేనమ్మా. దీంట్లో అర్థమెటిక్ క్వశ్చన్స్, రీజనింగ్ క్వశ్చన్స్ చాలా బాగున్నాయి. సిబిటి 2కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే కంపల్సరీగా ఇక్కడ అర్థమెటిక్ క్వశ్చన్స్, రీజనింగ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, నా లెవెల్ అంత ఈజీగా ఏమీ లేదు, మంచి లెవెలే ఉంది లాస్ట్ టైం. 10వ క్వశ్చన్ చూడండి ఇక్కడ జాగ్రత్తగా. ఇది కూడా మనకి డ్రాయింగ్ క్వశ్చనే. డ్రాయింగ్లో మనకి జామెట్రికల్ ఫిగర్స్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ జామెట్రికల్ ఫిగర్ విత్ 3-dimensional జామెట్రీ దట్ హ్యాస్ 8 vertices అండ్ 6 rectangular faces అన్నాడు. ఏముండాలంట? 8 vertices ఉండాలి, 6 rectangular faces ఉండాలి. ఓకేనా? సామాన్యంగా జామెట్రికల్ ఫిగర్కి 8 vertices, 6 faces, 12 edges ఉంటాయి అన్నమాట. 12 edges ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ 3-dimensional ఫిగర్ ఏది అన్నాడు. 3-dimensional అంటే ప్యారలోగ్రామ్ రాదు, తీసేసేయండి. ఇప్పుడు మనకి క్యూబాయిడ్, సిలిండర్, పిరమిడ్ అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు మనకి 3-dimensional ఫిగర్స్ అంటే మనకి ఏమేమి వస్తాయి? ఫస్ట్ క్యూబ్ వస్తుంది, క్యూబాయిడ్ వస్తుంది, సిలిండర్ వస్తుంది, 3 సీలు అనమాట. ఆ తర్వాత కోన్ వస్తుంది, స్పియర్, పిరమిడ్, ప్రిజము. ఇవన్నీ కూడా 3-dimensional ఫిగర్స్. అయితే దాంట్లో నీకు 8 vertices, 6 rectangular faces కావాలి అన్నాడు. ఉదాహరణకి ఒక క్యూబ్ కానీ క్యూబాయిడ్ కానీ తీసుకోండి. ఇదిగోండి, ఇది క్యూబ్ అనమాట. ఇలాగే మనం క్యూబాయిడ్ కూడా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తే మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఎన్ని ఉన్నాయి? 8 vertices ఉన్నాయి. వీటిని vertices అనాలి. ఫేసెస్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6. చుట్టుపక్కల 4, పైన కింద అంటే 6 ఫేసెస్ వచ్చినాయి. కరెక్టే. ఎడ్జెస్ అంటే అర్థం ఏంటి? ఎడ్జెస్ అంటే ఇదిగోండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. పైన పందిర 4, కింద పందిర 4, పైన కింద కలిపి స్తంభాలు 4, మొత్తం 12 ఎడ్జెస్. చూసారా? ఇలా ఉన్నది ఏంటి? క్యూబ్ లేదా క్యూబాయిడ్. కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి? క్యూబాయిడ్. ఏ 3-dimensional ఫిగర్కి ఇలా ఉండిద్ది అంటే క్యూబ్ లేదా క్యూబాయిడ్ చెప్పాలి. సో ఆప్షన్స్లో క్యూబాయిడ్ ఇచ్చాడు కదా, అందుకే మనం క్యూబాయిడ్ని రైట్ ఆన్సర్గా పెట్టాలన్నమాట. ఓకేనమ్మా? వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ మనకి ఫేసెస్ మీద చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఇదిగోండి, ఈ వీడియో నేను టైం పడితే నేను గంట వరకు మాట్లాడతాను. ఒకవేళ టైం పడితే ఆపి పార్ట్ బిగా కూడా మాట్లాడతాను. ఎందుకంటే చాలా కాన్సెప్ట్ చెప్పాలి. ఇక్కడ ఇంజనీరింగ్ డ్రాయింగ్ దగ్గర కానీ వేరే చోట కానీ చెప్పాల్సిన ప్రతి కాన్సెప్ట్ నేను చెప్పాలి కాబట్టి ఇట్ విల్ టేక్ టైం. అర్థమైందా? హడావుడిగా 40 నిమిషాలు విని వెళ్ళిపోదాం అనుకుంటే మాత్రం పని అవ్వదు. ఓకేనా? అలా చెప్పే బాపత కూడా మనది కాదు. సో ఐ నీడ్ టు గివ్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. ఇక ఎక్కడ డౌట్ రాకూడదు, ఇలాంటి క్వశ్చన్ వస్తే తప్పు పెట్టకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ముందే కూర్చున్న వాళ్ళు ఒక గంటన్నర ప్రిపేర్ అయ్యి కూర్చోండి. చూడండి, నంబర్ ఆఫ్ ఫేసెస్, దీని మీద కూడా క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. నంబర్ ఆఫ్ ఫేసెస్, ఉదాహరణకి మనకి పిరమిడ్ ఇస్తాడు రేపు ఎప్పుడో చోట. పిరమిడ్కి నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఎన్ని అని కనుక్కోవాలనుకోండి, అప్పుడు సింపుల్గా n+1 ఫార్ములా వాడాలి. ఉదాహరణకి ఎగ్జాంపుల్ చూద్దాం. స్క్వేర్ పిరమిడ్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయని అడుగుతాడు అనమాట. అప్పుడు స్క్వేర్ అంటే ఎన్ని? n = 4. స్క్వేర్ పిరమిడ్కి ఫేసెస్ అడిగితే ఏం చేయాలి? n+1, 4 + 1, ఆన్సర్ ఎంత? 5 అనమాట. కాబట్టి స్క్వేర్ పిరమిడ్కి ఎన్ని ఉంటాయి? 5 ఫేసెస్ ఉంటాయి. అలా నువ్వు చెప్పాలి పిరమిడ్కి. ఓకేనా? అలా కాకుండా రేపు ఎప్పుడైనా ప్రిజం అంటాడు. ప్రిజంకి ఫార్ములా ఏంటి? n+2. n అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ అనమాట. రేపు ఎప్పుడైనా మీకు రెక్టాంగులర్ ప్రిజం అని ఇస్తాడు. రెక్టాంగులర్ ప్రిజంలో మనకి ఎన్ని ఫేసెస్ ఉంటాయి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు n+2 అనుకున్నాం కదా. రెక్టాంగులర్ అంటే ఎంత వాల్యూ ఎంత? 4. 4 + 2 6 అనమాట. 6 ఫేసెస్ ఉంటాయి. అంటే పిరమిడ్ అడిగితే ఆ n మీద +1 చేసి చెప్పాలి. ఒకవేళ ప్రిజం అడిగితే ఆ n మీద ఎన్ని సైడ్స్ ఉంటాయో దానికి +2 చేసి చెప్పాలన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇలా కాకుండా సింపుల్గా కోన్కి ఎన్ని ఫేజెస్ ఉన్నాయి అంటాడు. ఓకేనా? కోన్కి ఎన్ని ఫేజెస్ ఉంటాయి? కోన్కి 2 ఫేజెస్ ఉంటాయి. లేకపోతే సిలిండర్కి ఎన్ని ఫేజెస్ ఉంటాయి? 3 ఫేజెస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి కోన్కి 2, సిలిండర్కి 3. ప్రిజంకి అయితే ఇలా కనుక్కోవాలి, పిరమిడ్కి అయితే ఇలా కనుక్కోవాలి.
ఇక క్యూబు క్యూబాయిడ్. ఓకేనా, ఇదనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్లో అడుగుతాడు, చాలా ఇంపార్టెంట్. ఈ ఫిగర్స్ మీద మంచి గ్రిప్ ఉండాలి. ఎందుకైనా మంచిది, ఇలా అడిగాడు కాబట్టి నేను మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పేశాను. ఓకేనమ్మా. కమింగ్ టు చూడండి 13వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ అబౌట్ ఫంక్షనల్ డైమెన్షన్స్ ఇన్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఇది కూడా డ్రాయింగ్ క్వశ్చనే. ఆ డ్రాయింగ్లో ఫంక్షనల్ డైమెన్షన్స్ యొక్క గురించి స్టేట్మెంట్ కరెక్ట్ అయింది ఏంటి అన్నాడు. ఫస్ట్ చూద్దాం. ఫంక్షనల్ డైమెన్షన్స్ ఆర్ ఎసెన్షియల్ టు ద ఫంక్షన్ ఆఫ్ ది కాంపోనెంట్ ఆర్ స్పేస్ అన్నాడు. కరెక్టే. ఫంక్షనల్ డైమెన్షన్స్ అనేవి ఒక కాంపోనెంట్ని కానీ ఒక స్పేస్ని కానీ చూపించాలంటే చాలా ఇంపార్టెంట్, కాబట్టి ఒకటి రైటే. ఇదిగోండి, ఇలా వస్తువు ఉంది, దీని లెంత్ ఇలా చూపించాలి. ఇదిగోండి, దీన్ని మనం ఏమని పిలవాలి? డైమెన్షన్ లైన్ అని పిలవాలి. వీటిని ఏమంటారు? ఇలా నిలువుగా గీసిన గీతల్ని ఎక్స్టెన్షన్ లైన్స్ అంటారు. ఎక్స్టెన్షన్ లైన్స్ మధ్య డైమెన్షన్ లైన్ నువ్వు గీయాలి. గీస్తేనే ఆ కాంపోనెంట్ యొక్క లెంత్ నీకు తెలిసిద్ది, లేదా ఆ స్పేస్ నీకు తెలిసిద్ది. ఇవి తెలియాలంటే డైమెన్షన్స్ అనేవి ఎసెన్షియల్. కరెక్టే కదా. 2, ఫంక్షనల్ డైమెన్షన్స్ ఆర్ టైపికల్లీ షోన్ వితౌట్ లిమిట్స్ అన్నాడు. తప్పు. లిమిట్స్ లేకుండా చూపిస్తామా? ఇలా బారుగా గీసేసుకుంటూ వెళ్ళిపోతామా? ఇలా బారుగా గీసేసుకుంటూ వెళ్ళిపోతామా? కాదు. ఏముండాలి? ఎక్స్టెన్షన్స్ ఉండాలి, లిమిట్స్ ఉండాలి. లిమిట్స్ అనేవి ఉండాలి, కాబట్టి ఉండకూడదు అన్నాడు. ఉండవు అన్నాడు, కాబట్టి 2వ తప్పు. 3వ చూద్దాం. ఫంక్షనల్ డైమెన్షన్స్ ఆర్ ఓన్లీ షోన్ విత్ ఏ రిఫరెన్స్ పర్పస్ అన్నాడు. రిఫరెన్స్ కోసమే చూపిస్తాం వాటి మనం. తప్పు. రిఫరెన్స్ కోసం మాత్రమే కాదు, ఓన్లీ రిఫరెన్స్ అన్నాడు. ఇంగ్లీష్లో ఈ పదాలు చాలా ఇంపార్టెంట్ తెలుసా. వాటిని పట్టుకోగానే మనం ఈజీగా పెట్టేయచ్చు. అవి నెగిటివ్ స్టేట్మెంట్స్ అన్నమాట. వాటిని పట్టుకొని మనం ఆన్సర్ పెట్టాలి. ఓన్లీ అన్నాడు, రిఫరెన్స్ కోసమేనా? కాదు. ఎందుకు? ఒక 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 సర్క్యూట్ తయారు చేయాలి, లేకపోతే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి. మన ఇంట్లో రూమే కన్స్ట్రక్ట్ చేయాలండి, పెద్ద రూమ్ కన్స్ట్రక్షన్ చేయాలి. మన లెంత్ 10, విడ్త్ 12, లేకపోతే 12, 10 రూమ్ అనుకుంటాం. అప్పుడు మనం ఈ డైమెన్షన్స్ ఎందుకు తెలుసుకున్నాం? జస్ట్ రిఫరెన్స్ కోసమా? కాదు, ఎగ్జాక్ట్ మనకు తెలియాలి. అలా తెలిస్తేనే ప్రతిదీ కొలతలతో ఉండిద్ది. అలా రిఫరెన్స్ కోసం తీసుకుంటే అట్ట. కాబట్టి లెక్కలన్నీ కూడా, డైమెన్షన్స్ అన్నీ కూడా లిమిట్స్ మధ్య చాలా జాగ్రత్తగా ఎందుకు తీసుకుంటారంటే బికాజ్ ఆఫ్ వర్కింగ్ పర్పస్, నాట్ రిఫరెన్స్ పర్పస్. కాబట్టి ఇది కూడా తప్పే. సో ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఈజ్ రైట్ అన్నమాట. ఓన్లీ ఒకటి మాత్రమే రైట్. ఓకేనమ్మా, క్లారిటీ వచ్చిందా? కమింగ్ టు 14వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? ఏది ట్రూ అన్నాడు. బోత్ ఇన్సులేటర్స్ అండ్ కండక్టర్స్ ఎలో హీట్ టు పాస్ త్రూ దెమ్ అన్నాడు. తప్పు. ఇన్సులేటర్స్ అంటే అవి హీట్ని తమ గుండా ప్రవహింప చేయవు, కానీ వాడు చేస్తాడన్నాడు. తప్పు. వుడ్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ హీటా? కాదు, వుడ్ ఈజ్ ఏ హీట్ ఇన్సులేటర్. నెక్స్ట్ ప్లాస్టిక్, ఇది కూడా కరెక్ట్ కాదు. ప్లాస్టిక్ ఈజ్ ఏ హీట్ ఇన్సులేటర్. వాడికి థర్మల్ కండక్టివిటీ చాలా తక్కువ. అవి హీట్కి బలవుతాయి తప్ప హీట్ని తమ గుండా ప్రవహింప చేయవు. కాబట్టి ఇది తప్పే. ఇక ఆన్సర్ ఏమవ్వాలి? ఇన్ ఎ కిచెన్ అల్యూమినియం వెజల్స్ ఆర్ యూజ్డ్ బికాస్ ఆఫ్ అల్యూమినియం ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అన్నాడు. మన ఇంట్లో వంట పాత్రలన్నీ కూడా ఎక్కువగా అల్యూమినియంతో తయారు చేస్తారు. బికాజ్ అల్యూమినియం ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. దానికి థర్మల్ కండక్టివిటీ చాలా ఎక్కువ ఉండిద్ది అనమాట. ఓకేనా. సో ఫస్ట్గా థర్మల్ కండక్టివిటీ మనకి దేనికి ఎక్కువ ఉండిద్ది? సిల్వర్కి ఎక్కువ ఉండిద్ది. దాని తర్వాత గోల్డ్కి ఎక్కువ ఉండిద్ది. దాని తర్వాత కాపర్కి ఎక్కువ ఉండిద్ది. దాని తర్వాత అల్యూమినియం అనమాట. కాబట్టి ఎక్కువగా ఈ సిల్వర్, గోల్డ్ అనేవి, కాపర్ అనేవి కాస్త రేట్ ఎక్కువ. అందుకని చాలా రేట్ తక్కువగా మన్నికగా ఉండటానికి మనం అల్యూమినియం వాడుతున్నాం. లేకపోతే ఏజీ ఈజ్ గ్రేటర్ దెన్ ఏయు, ఏయు ఈజ్ గ్రేటర్ దెన్ సియు, సియు ఈజ్ గ్రేటర్ దెన్ ఏఎల్ అనమాట. థర్మల్ కండక్టివిటీ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఇది. ఓకేనా. డిక్రీజింగ్ ఆర్డర్. ఇది ఎక్కువ, దీనికన్నా ఇది కాస్త తక్కువ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి అల్యూమినియం ఇచ్చాడు కాబట్టి మనం దాన్ని టిక్ చేయాలి.
ఇది మనకి హీట్ అండ్ టెంపరేచర్ నుంచి అడిగాడు. హీట్ అండ్ టెంపరేచర్ కూడా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి, అన్నీ కూడా అప్లికేషన్ బేస్డ్గా జాగ్రత్తగా అడుగుతున్నాడు. ఓకేనమ్మా. కమింగ్ టు 17వ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ద వర్క్ డన్ బై ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ మాస్ 50 kg, మాస్ ఈక్వల్ టు 50 kg ఇచ్చాడు. when the object is moved from one point to the another point along a horizontal line అన్నాడు. ఓకే, జీ వాల్యూ ఇచ్చాడు 10 మీటర్/సెకండ్ స్క్వేర్. సో మనకి ఈ రెండు డేటా మాత్రం ఇచ్చి మనల్ని వర్క్ ఏంటో కనుక్కోమన్నాడు. ఓకేనా. కానీ పాయింట్ చూడండి, ఆబ్జెక్ట్ ఈజ్ మూవ్డ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ ఎలాంగ్ హారిజంటల్ లైన్ అన్నాడు. అంటే ఒక ఆబ్జెక్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది, ఇది ఒక పాయింట్, ఇది ఒక పాయింట్, దీన్ని మనం ఏమంటాం, డిస్ప్లేస్మెంట్ అంటాం. కానీ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలా వస్తుంది, వస్తువుని కిందకి లాగుతుంది, జీ అనమాట గ్రావిటేషనల్ ఫోర్స్. ఇది కూడా ఒక ఫోర్సే కదా. ఇప్పుడు ఫోర్స్కి డిస్ప్లేస్మెంట్కి మధ్య టీటా యాంగిల్ ఎంత ఉంది, 90 degrees ఉంది. సో డబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్ఎస్ కాస్ టీటా. సో డబ్ల్యూ ఈక్వల్ టు కాస్ టీటా అంటే కాస్ 90. కాబట్టి వర్క్ ఏమైపోయింది, కాస్ 90 జీరో కదా, కాబట్టి వర్క్ కూడా జీరో అయిపోయింది. సో వర్క్ ఈజ్ జీరో అనమాట. ఒక ఆబ్జెక్ట్ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ఇలా వెళ్తున్నప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ ఆ వస్తువు మీద చేసే వర్క్ ఎంత అన్నప్పుడు జీరో అనమాట. బికాస్ రెండు ఇలా ప్యారల్గా తీసుకోవాలి, ఐ మీన్ పర్పెండిక్యులర్గా తీసుకోవాలి. ఓకేనా. మంచి క్వశ్చన్, గుడ్ క్వశ్చన్ అనమాట. కమింగ్ టు వర్క్ డన్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ సైన్స్. వర్క్ డన్ ఎలా చెప్పాలి, సింపుల్, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, వర్క్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్. వర్క్ పవర్ ఎనర్జీ మీద మంచి క్వశ్చన్స్ వచ్చినాయి, చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఇన్ హాట్ క్లైమేట్ రీజియన్స్ ద అవుటర్ వాల్స్ ఆఫ్ ది హౌస్ ఆర్ ప్రిఫర్డ్ టు బి వైట్ ఇన్ ఏ కలర్ బికాజ్ అన్నాడు. సామాన్యంగా ఎక్కువ వేడి వాతావరణ ప్రాంతాల్లో బయట ఉన్న ప్రాంతాలకి వైట్ కలర్ వేస్తారు కంపేర్డ్ టు బ్లాక్ కలర్. ఎందుకు వైట్ కలర్తో పెయింటింగ్ వేశారు అని అడిగాడు. ఎందుకు అంటే వైట్ కలర్ రిఫ్లెక్ట్స్ సన్లైట్ టు మేక్ ద ఇంటీరియర్ ఆఫ్ ది హౌస్ కూల్ అనమాట. ఓకేనా. సో వైట్ కలర్ అనేది ఒక మంచి రిఫ్లెక్టర్గా పనిచేస్తుంది, కానీ బ్లాక్ కలర్ అనేది ఒక మంచి అబ్జార్బర్గా పనిచేస్తుంది. అందుకే ఇంటిపైన ట్యాంకులు కానీ లేదా మన తలపైన టోపీలు కానీ ఎండాకాలంలో కానీ వైట్ షర్ట్లు వేసుకోవాలి. పైనుంచి వచ్చే హీట్ని అవి రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆ సమయంలో బ్లాక్ వేసుకున్నాం అనుకోండి చాలా ప్రమాదం. ఓకేనా. కాబట్టి వైట్ ఉండాలన్నమాట. సో వైట్ ఈజ్ ప్రిఫర్డ్ బికాజ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ద సన్లైట్. కమింగ్ టు 23వ క్వశ్చన్. కన్వర్ట్ 1 kWh ఇంటూ జౌల్ అనమాట. 1 kWhని జౌన్లోకి మార్చండి అన్నాడు. ఓకేనా. మనం చాలాసార్లు మార్చాం, గుర్తుందా. సో 1 kW అంటే 1000 వాట్ ఇంటూ అవర్ అన్నాడు. అవర్ అంటే 60 minutes. 60 minutesని సెకండ్స్లో మార్చామనుకోండి 1000. 1 kW ఇంటూ అవర్, అవర్ అంటే 60 minutes, సెకండ్స్లో మారిస్తే 60 ఇంటూ 60. సో 6 36 ఇంటూ 3 2 5 సున్నాలు 10^5, 36 ఇంటూ 10^5. ఆప్షన్లో ఉందా, లేదు. అప్పుడు ఏం చేయాలి, ఇంటూ 10 బై 10 చేయండి. బై 10 చేస్తే 3.6 అయింది, ఇంటూ 10 చేస్తే 10^6 జౌల్స్ అయింది. సో 3.6 ఇంటూ 10^6 జౌల్స్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట, 1 kWh అంటే. సో కమింగ్ టు ఇదిగోండి, ఆప్షన్ బ్లాక్ చేయడం మర్చిపోయాను. ఇది కూడా చూడండి, ఇది కూడా మనకి సేఫ్టీ క్వశ్చనే అనమాట. సేఫ్టీ క్వశ్చనే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద సేఫెస్ట్ మెథడ్ ఫర్ డిస్పోజింగ్ టాక్సిక్ డస్ట్. టాక్సిక్ అంటే పాయిజనస్ అనమాట. విషపూరితమైన డస్ట్ని మనం డిస్పోజ్ చేయాలంటే, బయట పడేయాలంటే ఏ మెథడ్ని వాడాలి అంటే యూజింగ్ స్పెషలైజ్డ్ హజార్డస్ వేస్ట్ డిస్పోజల్ కంటైనర్స్. ఓకేనా. అంటే మిగతా చెత్తతో పాటు విషపూరితమైన చెత్తని కలపకూడదు. మిగతా చెత్త వేరు, విషపూరితమైన చెత్త వేరు. దీనివల్ల అవి మిగతా ప్రాంతంలో కలిసి ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
మనుషులు చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి హజార్డస్ విషపూరితమైనవి ఏమైనా సరే వాటికంటూ సపరేట్గా డిస్పోజల్ కంటైనర్స్ పెట్టి వాటిలో పడేయాలి. వాటిని పడేసేటప్పుడు కానీ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కానీ జాగ్రత్త ఎక్కువ తీసుకోవాలి వెన్ కంపేర్ టు నార్మల్ వేస్ట్. ఇది కూడా సేఫ్టీ మెజర్మెంట్ మీద అడిగిన క్వశ్చన్ అనమాట. సేఫ్టీ మీద చాలా క్వశ్చన్స్ అడుగుతాడు. కమింగ్ టు 27th question. What is the total circuit resistance if it contains 10 ohms, 20 ohms, 60 ohms connected in parallel అన్నాడు. ఇలా 10 ohms, 20 ohms, 60 ohms ప్యారల్లో కనెక్ట్ చేసినప్పుడు టోటల్ ఆర్ ఈక్వివలెంట్ అంతా అన్నాడు. సింపుల్ 20, 10, 60 ఎల్సిఎం తీసుకోండి. 60 2 3 16 6 1 సో 60/6 3 9 9 1 10 టోటల్ ఎంత వచ్చింది? 6 ohms వచ్చింది. సో ఆన్సర్ ఏంటి? 6 ohms. ఓకేనా? 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిలేషన్స్ ఈజ్ నాట్ కరెక్ట్? కరెక్ట్ కానిది ఏంటి అన్నాడు. సో ఇదిగోండి 3rd ఆప్షన్ ఇస్ ద నాట్ కరెక్ట్. బికాజ్ పవర్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్, నాట్ వోల్టేజ్ బై కరెంట్. వాడు వోల్టేజ్ బై కరెంట్ అన్నాడు కాబట్టి 3rd ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. ఓకేనా? కమింగ్ టు 31st క్వశ్చన్. హీట్ కండక్టర్స్ ఎలో హీట్ టు పాస్ త్రూ దెమ్ ఈజీలీ అన్నాడు. హీట్ కండక్టర్స్ అనేవి తమ గుండా ఏం చేస్తాయి? హీట్ని ప్రవహింపజేస్తాయి. కరెక్టే. ఆల్ ప్లాస్టిక్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అన్నాడు. తప్పు. ఇందాకే చెప్పాను ప్లాస్టిక్ అనేవి గుడ్ ఇన్సులేటర్స్ ఆఫ్ హీట్, నాట్ కండక్టర్స్. ఇన్సులేటర్స్ అనమాట. కాబట్టి ఓన్లీ 1 మాత్రమే రైట్. ప్లాస్టిక్ హీట్కి బర్న్ అయితే తప్ప తనకుండా ప్రవహింప చేయదు. ఓకేనా? హీట్ అండ్ టెంపరేచర్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. కమింగ్ టు 33వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ సప్లిమెంటరీ ప్రోటోకాల్ దట్ అలౌస్ నాన్ ASCII డేటా టు బీ సెంట్ త్రూ ఈమెయిల్ అన్నాడు. ఈమెయిల్ గుండా నాన్ ASCII డేటాని పంపించాలంటే ముఖ్యంగా వాడే ప్రోటోకాల్ ఏంటి అన్నాడు. సో ముఖ్యంగా వాడే ప్రోటోకాల్ ఏంటి అంటే మల్టీపర్పస్ ఇంటర్నెట్ మెయిల్ ఎక్స్టెన్షన్స్, MIME ప్రోటోకాల్ అంటారు. ఓకేనా? సామాన్యంగా ఈ DNS అనే ప్రోటోకాల్ని ఎక్కడ వాడతారు అంటే తెలుసా? డొమైన్ నేమ్స్ సర్వర్ అంటారు కదా, అక్కడ ఏం చేస్తారంటే హ్యూమన్ రీడబుల్ ఇన్ఫర్మేషన్ని IP అడ్రస్లోకి మార్చిద్ది అనమాట. IP అడ్రస్లోకి మార్చిద్ది. మనం www.google.com అని కొడతాం, అది మనం రీడ్ చేయగలుగుతున్నాం. కానీ DNS అనే ప్రోటోకాల్ ఏం చేస్తుంది? దాన్ని ఒక సపరేట్ IP అడ్రస్లోకి మారుస్తుంది. ఇంటర్నెట్ అనేది బైనరీస్ కదా, 1s and 0s కదా, IP అడ్రస్లోకి మార్చుకొని అర్థం చేసుకునేది అనమాట. ఓకేనా? సో ఎందుకు ఇది? టు ఈజీలీ యాక్సెస్ వెబ్సైట్స్ అనమాట. వెబ్సైట్స్ని ఈజీగా యాక్సెస్ చేయాలంటే IP అడ్రస్లు తెలియాలి, దానికోసం అనమాట. ఓకేనా? మరి HTTPS అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటారు. ఇది ఎందుకు? ట్రాన్స్ఫర్ ద డేటా బిట్వీన్ వెబ్ పోర్టల్స్కి, వెబ్ బ్రౌజర్స్కి వెబ్సైట్స్కి మధ్య ఎప్పుడైతే డేటా ట్రాన్స్మిట్ జరుగుతూ ఉండిద్దో అది చాలా సెక్యూర్గా జరగాలి. అలా సెక్యూర్గా జరగాలంటే HTTPS ఉండాలి. ఓకేనా? అందుకే మనం కూడా లింక్ కొట్టినప్పుడు పక్కన HTTP అని ఉండిద్ది అనమాట. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ద్వారా వెళ్ళినప్పుడు ఒక వెబ్సైట్ నుంచి ఇంకో వెబ్సైట్కి ఇన్ఫర్మేషన్ డేటా ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు అది సెక్యూర్ మేనర్లో జరిగిద్ది అనమాట. ఓకేనా? అది చాలా చాలా ఇంపార్టెంట్. మెయిలింగ్ లిస్ట్ అనేది మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ మెయిలింగ్ లిస్ట్ అనమాట. అంటే గ్రూప్ ఆఫ్ మెయిల్స్ అనమాట. గ్రూప్ ఆఫ్ మెయిల్స్. ఎటొచ్చి నాన్ ASCII డేటా అంటే ఇంపార్టెంట్. ఇక్కడ మాట్లాడుతాం చూడండి. నాన్ ASCII డేటా. ASCII అంటే అమెరికన్ స్టాండర్డ్
కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. ఇది యాస్కీ అనమాట. ఇప్పుడు వాడేమన్నాడు, నాన్ యాస్కీ డేటా అన్నాడు. అంతేనా? అంటే మనకి ఎస్ఎంటిపి అనే ప్రోటోకాల్ తెలుసు. దీన్ని సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటారు. ఇదొక ఈమెయిల్ ప్రోటోకాల్. కంప్యూటర్ గురించి కాస్త ఐడియా ఉండాలి, అప్పుడే క్వశ్చన్ అర్థమైంది. సో ఈమెయిల్స్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే ఎస్ఎంటిపి సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది చేస్తుంది అనమాట. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఎంఐఎంఈ అనేది ఈ ఎస్ఎంటిపి యొక్క స్టాండర్డ్స్ని పెంచుతుంది. పెంచి సామాన్యంగా మెయిల్లో ఏం ట్రాన్స్ఫర్ అయ్యిద్ది, టెక్స్ట్ మాత్రమే వెళ్ళిద్ది. టెక్స్ట్తో పాటు ఈసారి ఏం చేస్తారంట, కొంత మల్టీమీడియాను కూడా పంపించవచ్చు అనమాట. మల్టీమీడియా, కొన్ని సింబల్స్ లాంటివి. ఈ మల్టీమీడియా సింబల్స్నే నాన్ ఆస్కీ డేటా అంటాం. ఈ నాన్ ఆస్కీ డేటాని పంపించడానికి ఎస్ఎంటిపికి సపోర్టుగా ఎక్స్టెండ్ చేస్తూ పనిచేసే ప్రోటోకాల్ని ఎంఐఎంఈ ప్రోటోకాల్ అనాలి. ఓకేనా? సో ఇమేజెస్, ఆడియో, వీడియో, సమ్ సింబల్స్ అలాంటి వాటిని నాన్ ఆస్కీ డేటా అంటారు. వాటిని త్రూ ఇంటర్నెట్ మెయిల్ ద్వారా వేరే పర్సన్కి, సెండర్ టు రిసీవర్కి వెళ్తానికి ఎంఐఎంఈ ప్రోటోకాల్ ఉపయోగపడుతుంది అనమాట. సో కంప్యూటర్లో ప్రోటోకాల్స్ అని ఉంటాయి, అవి చాలా ఇంపార్టెంట్. దాని నుంచి కాస్త డిఫరెంట్గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ 34th క్వశ్చన్. ఏమీ హడావుడి పడద్దు, చాలా వివరంగా మెల్లిగా మాట్లాడుకుంటూ వెళ్దాం. ఇవి PYQs. వీటిని మనం బాగా అర్థం చేసుకుంటేనే ఇలాంటివి ఎక్కడ అడుగుతున్నాడో తెలుసుకొని వాటిని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. హరీబరీగా వద్దు. అందుకే పార్ట్ 2 1 పార్ట్ 2 పార్ట్స్లో మాట్లాడతాను. దీని సెకండ్ పార్ట్ షిఫ్ట్ 1 సెకండ్ పార్ట్లో కూడా వచ్చింది. ఓకేనా? ఒకేసారి మొత్తం క్వశ్చన్స్ చెప్తే పిల్లలు ఎక్కించుకోవడానికి ఇబ్బంది పడతారు, అందుకని అనమాట. An emitter range 0 to 10 amps shows current of 7.5 amps. If true value is 6.2 amps, the relative error అన్నాడు. సింపుల్. ఎర్రర్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఎర్రర్ బై ట్రూ వాల్యూ ఇంటూ 100. వచ్చిన ఎర్రర్ బై నిజమైన వాల్యూ ఇంటూ 100. ఎర్రర్ ఎంత? ఇదిగోండి, షోస్ ఏ కరెంట్ ఆఫ్ 7.5 చూపించింది. ట్రూ ఎంత? 6.2. ఎంత తేడా వచ్చింది? 1.3. సో ఎర్రర్ ఈజ్ 1.3. ట్రూ వాల్యూ ఎంత? 6.2 ఇంటూ 100 అనమాట. ఈ పాయింట్ కొట్టేసాయి. 1300, 2 3 2 1 2 5 13 5 650 బై 31. 31 20 620 వస్తుంది. 5లోంచి 2 తీస్తే 3. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకోవాలి. 20 పాయింట్లో రావాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఎస్, 20.96 అనమాట. సింపుల్. క్యాలిక్యులేషన్ కాస్త దూరంగా ఇచ్చాడు కాబట్టి ఈజీగా దొరికిపోయింది. ఓకేనా? ఫార్ములా ఏంటి? ఎర్రర్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఎర్రర్ బై ట్రూ వాల్యూ ఇంటూ 100 అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ 36th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎలక్ట్రిక్ పవర్? పవర్కి సంబంధించి కరెక్ట్ కానిది ఏంటి అన్నాడు. P ఈక్వల్ టు I²/R కరెక్టే. ఇదిగోండి, ఇది రాంగ్. I²/R కాదు. V ఇంటూ I కరెక్టే. V²/R కరెక్టే. పవర్కి 1 3 3 4th ఆప్షన్, ఈ 3 ఉన్నాయి, కానీ I²/R అనేది రాంగ్ అనమాట. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 38th క్వశ్చన్. సౌండ్ నుంచి అడిగాడు. మనం సౌండ్ నుంచి అనుకుంటున్నాం, కానీ ఇది సౌండ్ అనే టాపిక్ కాదు, ఇది సేఫ్టీ అనమాట. ఆక్యుపేషనల్ సేఫ్టీలో హ్యూమన్ చెవులకి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇండస్ట్రీస్ లాంటి వాటిలో ఎంత డిజిబుల్స్ మెయింటైన్ చేయాలి అనే విధానంలో అడిగాడు. మనం సౌండ్ క్వశ్చన్ అనుకుంటాం, సాధారణంగా కాదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నాయిస్ లెవెల్స్ ఈజ్ కన్సిడర్డ్ పొటెన్షియల్లీ హార్మ్ఫుల్ టు హ్యూమన్ హెల్త్ ఇఫ్ ఎక్స్పీరియన్స్డ్ ఓవర్ ఎక్స్టెండెడ్ పీరియడ్స్ అన్నాడు. కింద ఇవ్వబడిన దాంట్లో ఏ సౌండ్ లెవెల్ అనేది పొటెన్షియల్గా హార్మ్ఫుల్ టు ద హ్యూమన్ హెల్త్, మానవ శరీరంలో ఉన్న చెవులకి చాలా ఇబ్బందికరంగా ఉండిద్ది, ఎక్స్పీరియన్స్డ్ ఓవర్ ఎక్స్టెండెడ్ పీరియడ్స్, ఎక్కువ కాలం ఈ సౌండ్ని వింటే చెవులు పాడైపోతాయి, అదే సౌండ్ అన్నాడు. 90 డెసిబుల్స్ అనమాట. కానీ ఎగ్జాక్ట్గా మాట్లాడుకుంటే గ్రేటర్ దెన్ 85 డెసిబుల్స్, దీనికన్నా ఎక్కువ ఉండకూడదు.
ఇదే సౌండ్ గ్రేటర్ దెన్ 85 డెసిబుల్స్ మనం ఫ్రీక్వెంట్గా వింటే మన చెవులు పాడైపోతాయి. ఓకేనా, కర్ణం బేరి దెబ్బతినింది. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 39th క్వశ్చన్, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ రెండింటిని కలిపి ఏమనాలి? మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, మెకానికల్ ఎనర్జీ అనాలి. కేఈ ప్లస్ పిఈ అనమాట. నెక్స్ట్ 14th క్వశ్చన్, వాట్ షుడ్ బి డన్ ఇమీడియట్లీ? ఇదిగోండి, ఇది సేఫ్టీ క్వశ్చన్, జాగ్రత్తగా చూడండి. ఇది నాకు తెలియదు కదా అని మీరు అనుకోవద్దు. సేఫ్టీ అని నేను చెప్పిన ప్రతి క్వశ్చన్ మీరు చదవండి, ఈజీగా అర్థమైంది. దానికి నువ్వు ఏదో నేర్చుకోవాల్సిన పని కూడా లేదు. వాట్ షుడ్ బి డన్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఫ్యూయల్ స్పిల్లేజ్ ఇన్ వర్క్షాప్? వర్క్షాప్లో పనిచేస్తున్నప్పుడు ఇంజిన్స్లోనే ఎక్కడో ఫ్యూయల్ నింపుతున్నావు, అది కింద పడిపోయి కారిపోయింది, ఫ్యూయల్ స్పిల్లేజ్. అప్పుడు ఏం చేయాలి? లీవ్ ఇట్ అన్అటెండెడ్, ఇన్ఫార్మ్ ద సూపర్వైజర్. చూసి చూడనట్టు వదిలేయాలా? కాదు. యూజ్ వాటర్ టు వాష్ ఇట్. ఎవడైనా కింద ఫ్యూయల్ పడిపోతే వాటర్తో కడుగుతాడా? అవదు. కవర్ ఇట్ విత్ ప్లాస్టిక్ టు ప్రివెంట్ ఎవాపరేషన్. కాదు. ప్లాస్టిక్ పరిచేస్తే ఎవాపరేషన్ అయిపోయిద్దా? ఎవాక్యుయేట్ ద ఏరియా అండ్ కంటైన్ ద స్పిల్ యూజింగ్ అబ్జార్బెంట్ మెటీరియల్స్. ఎస్, ఇదనమాట. ఓకేనా, ఆ ప్రాంతం నుంచి కాస్త పనిచేసే వాళ్ళని దూరం చేయాలి. ఎవరు దాన్ని తొక్కకుండా దూరం చేసి అబ్జార్బ్ అయ్యే, అంటే కింద పడిన పెట్రోల్ కానీ మిగతావి కానీ పీల్చుకునే వస్తువులు. మన ఇంట్లో నూనె పడిపోయింది, ఏం చేస్తాం? నీళ్ళు వేసి కడుగుతామా? ముందు ఒక గుడ్డ ముక్క దాని మీద వేస్తాం. ఎందుకు? ఆ నూనె మొత్తం ఫ్లోర్ మొత్తం వెళ్ళకూడదు, ఎవాక్యువేట్ అవ్వకుండా, మొత్తం వెళ్ళకుండా ఆ ప్రధాన మొత్తాన్ని, ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని మొత్తాన్ని ఖాళీ చేసి అక్కడ మాత్రమే ఒక కాలు పట్టా కానీ ఏమైనా వేస్తాం. అప్పుడు ఏమైంది? ఆయిల్ మొత్తాన్ని పీల్చుకునిద్ది. అంతే అనమాట. సేమ్ ఇంట్లో జరిగేది. 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. చదివితే మీకు అర్థమైపోయింది. ఓకేనా. వాట్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ద మోస్ట్ ఆఫ్ ది ఎకోసిస్టమ్? ఎకోసిస్టమ్ అంటే ప్లాంట్స్, వాటరు, యానిమల్స్ అన్నీ ఉంటాయి. దీంట్లో ఎక్కువగా ప్రైమరీ సోర్స్ ఏంటి? ఎకోసిస్టమ్ మొత్తం పనిచేయాలి అంటే ఎనర్జీ కావాలి. ఎనర్జీ ప్రైమరీ సోర్స్ ఏంటంటే వాటరా? కాదు, సన్లైట్ అనమాట. సన్లైటే లేకపోతే ప్లాంట్స్ ఫుడ్ని ప్రిపేర్ చేయవు. ప్లాంట్స్ ఫుడ్ని ప్రిపేర్ చేయకపోతే హెర్బివోర్స్ కానీ, కార్నివోర్స్ కానీ, ఆమ్నివోర్స్ కానీ ఏమేమీ బతకవు. కాబట్టి సన్లైట్ను ఉపయోగించుకొని ప్లాంట్స్ ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాయి. అది కూడా ఎంత పర్సెంట్? 1% మాత్రమే. సో సన్లైట్ నుంచి వచ్చిన ఎనర్జీలో 1% మాత్రమే వాడుకుంటూ ఆటోట్రోప్స్ అనేవి ప్రొడ్యూసర్స్గా పనిచేస్తూ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాయి. సో ఎన్విరాన్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. ఓకేనా. 43వ క్వశ్చన్, హౌ మెనీ బేస్ యూనిట్స్ ఆర్ యూజ్డ్ టు మెజర్ ద ఫిజికల్ క్వాంటిటీస్ అకార్డింగ్ టు ఎస్ఐ యూనిట్స్ అన్నాడు. మొత్తం మనకి ఎన్ని బేస్ యూనిట్స్ ఉంటాయి? 7 ఉంటాయి. ఓకే, ఏంటవి? ఒకటి లెంత్, మాస్, టైము. వీటిలో ఈ 3 చాలా ఇంపార్టెంట్. లెంత్, మాస్, టైము. ఇది కాకుండా టెంపరేచర్, లూమినస్ ఇంటెన్సిటీ, అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్. ఇక మిగిలిపోయింది ఏముంది? కరెంట్. 1, 2, 3, 4, 5, 6, 7. లెంత్ దేంట్లో కొలుస్తారు? మీటర్స్. మాస్ దేంట్లో? కేజీస్. టైంని దేంట్లో? సెకండ్. టెంపరేచర్ దేంట్లో? కెల్విన్. అడవుల్లో కెలోరియం పెట్టకూడదు. లూమినస్ ఇంటెన్సిటీ ఏంటి? క్యాండిలా. సింబల్ సిడి అనమాట. ఇది కే, ఇది ఎస్ఈసి అని రాయాలి, ఇది కేజీ అని రాయాలి, ఇది ఎం అని రాయాలి. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మోల్లో కొలుస్తాం, కరెంట్ని యాంపియర్లో కొలుస్తాం. సింబల్ ఏ అనమాట. దీస్ ఆర్ 7 ఫండమెంటల్ యూనిట్స్. మనం యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో వీటి గురించి మాట్లాడుకున్నాం. ఓకేనా. 46వ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఏ క్యూబ్ విత్ ఏ మాస్ ఆఫ్ 5.7 grams, 74 grams. సో మాస్ ఈక్వల్ టు 5.74 grams. వాల్యూమ్ ఇచ్చాడు, వాల్యూమ్ ఈక్వల్ టు 1.2 cm3. ద డెన్సిటీ అడిగాడు. సో డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. ఓకేనా. మాస్ ఎంత? 5.74. వాల్యూమ్ ఎంత? 1.2.
5.74/1.2. ఈ మొత్తాన్ని మనం క్యాన్సిల్ చేసాం అనుకోండి, మనకి ఎంత వస్తుంది? 4.7833 ఇలా వస్తుంది అనమాట. సో ఆన్సర్లో 4.783 ఇది ఉంది కదా, ఇది పెడతారు రైట్ అని. అప్పుడు ఇన్విజిలేటర్ ఇలా రాంగ్ కొట్టేస్తాడు. అదేంటి సార్ కరెక్ట్గానే వచ్చింది కదా అంటే, చూస్తే ద డెన్సిటీ ఎక్స్ప్రెస్డ్ విత్ ది కరెక్ట్ నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్నాడు. ఇక్కడ డెన్సిటీని నార్మల్గా చెప్పాల, సిగ్నిఫికెంట్ ఫిగర్స్తో చెప్పాడు. ఓకేనా? ఇప్పుడు మాస్ అంటే చూడండి, ఇక్కడ మాస్ అంటే ఎంత? 5.74. ఇక్కడ 5, 7, 4. ఇక్కడ 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఇక్కడ వాల్యూమ్లో 1, 2. ఇక్కడ 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఎప్పుడైనా మనం డివిజన్ చేస్తున్నప్పుడు తక్కువ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్న నెంబర్స్ని తీసుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు 4.78కి రౌండ్ ఫిగర్ ఎంత? 4.8. 2 మాత్రమే తీసుకోవాలి. ఎందుకు? మనం మాస్ బై వాల్యూమ్ వేసాం. డివిజన్ పారామీటర్ వాడినప్పుడు ఎక్కువ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కాకుండా తక్కువ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని రౌండ్ ఆఫ్ తీసుకోవాలి. సో 4.783కి రౌండ్ ఆఫ్ ఏంటి? 4.8. అందుకే 2 తీసుకున్నాం అనమాట. కాబట్టి ఆన్సర్ 4.8, నాట్ 4.7833. ఇది కాదనమాట. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వెరీ ఇంపార్టెంట్. నేను సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మీద కూడా సపరేట్గా ఒక వీడియో కూడా చేశాను. ఏఎల్పి వీడియోస్లోనే మీకు ఉంది, ఇది చూడండి. లేకపోతే మీకు డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తాను. ఓకేనా? లింక్ చూడండి. నెక్స్ట్, ద వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఒకవేళ నేను డిస్క్రిప్షన్లో ఏమైనా వీడియో లింక్ ఇవ్వడం మర్చిపోతే మీరు వీడియోస్లోకి వెళ్ళి చూడండి, చాలా వీడియోస్ ఉంటాయి. ప్రతిదీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్టే. ఏఎల్పి సిబిటి 2 దగ్గర మాట్లాడిన ప్రతి వీడియో మీరు చూడండి, అది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ద వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ 60 న్యూటన్స్. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ సర్ఫేస్ ఆన్ ది మూన్ అన్నాడు. సో ఎర్త్ మీద 60 న్యూటన్స్ ఉంటే మూన్ మీద 1/6 ఆఫ్ 60 న్యూటన్స్ ఉండిద్ది, 10 న్యూటన్స్. సో సింపుల్ 10 న్యూటన్స్ అనమాట, బికాస్ జీ వాల్యూ తగ్గిద్ది కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ 48వ క్వశ్చన్, కంప్యూటర్ బేస్డ్ క్వశ్చన్ అనమాట, ఐటీ లిటరసీ. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్డర్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఈజ్ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ఇన్స్ట్రక్షన్స్? ఫస్ట్ చూడండి, ఇక్కడ ఎగ్జిక్యూటింగ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నాడు. ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎవరు చేస్తారు? సిపియు చేస్తుంది. ఓకే. నెక్స్ట్ కామా పెట్టాడు. స్టోరింగ్ పర్మనెంట్ ఫిర్మ్వేర్. పర్మనెంట్ డేటాని స్టోర్ చేసుకునేది ఎవరు? రామ్ అనమాట, రీడ్ ఓన్లీ మెమొరీ. నెక్స్ట్, టెంపరీ స్టోరింగ్ డేటా. టెంపరీగా డేటాని స్టోర్ చేసుకునేది ఎవరు? ర్యామ్. నెక్స్ట్, ప్రొవైడింగ్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ ఇంటర్ కనెక్టింగ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఆన్ ఏ కంప్యూటర్ మదర్ బోర్డ్. కంప్యూటర్ మదర్ బోర్డు మీద అన్ని హార్డ్వేర్ కాంపోనెంట్స్ పెడతానికి ఉపయోగపడేది ఏంటి? ప్రింటెడ్ సర్క్యూటెడ్ బోర్డ్ అనమాట. కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే సిపియు. ఫర్మ్వేర్ అంటే అర్థం ఏంటంటే బయాస్ అనమాట, బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిస్టమ్. అదే కాకుండా ఆపరేటింగ్ ఓఎస్, ఇవన్నీ కూడా ఫర్మ్వేర్ అంటారు. అది టెంపరీగా పర్మనెంట్గా స్టోర్ చేసుకునేది ఎవరు అంటే రామ్ అనమాట. ఇక ర్యామ్ ఏం చేసింది? టెంపరీ స్టోరింగ్ డేటా. కరెంట్ పోగానే ర్యామ్లో ఉన్న డేటా మొత్తం పోయిద్ది అనమాట. నెక్స్ట్, ప్రొవైడింగ్ ప్లాట్ఫామ్ ఫర్ ఇంటర్ కనెక్టింగ్. ఇవన్నీ ఒక చోట ఒక బేస్ మీద కనెక్ట్ అయి ఉండాలి, దాన్ని మనం పీసీబీ అంటాం. కాబట్టి సిపియు, ర్యామ్, పీసీబీ. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ 49వ క్వశ్చన్, ఇన్ ద ఎస్ఐ సిస్టమ్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద బేస్ క్వాంటిటీస్ అన్నాడు. బేస్ క్వాంటిటీస్ని బెస్ట్గా డిస్క్రైబ్ చేయాలంటే ఏమున్నాయి? ఇందాకే చెప్పాను, లెంత్, మాసు, టైము. ఉన్న 7 ఫండమెంటల్ యూనిట్స్లో 3 చాలా ఇంపార్టెంట్. ఎల్ఎంటి, మనం దాన్ని మాట్లాడుకున్నప్పుడు డైమెన్షనల్ ఫార్ములాలో ఎంఎల్టీ అంటాం. ఎం అంటే మాస్, ఎల్ అంటే లెంత్, టీ అంటే టైం. ఇవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఫండమెంటల్ క్వాంటిటీలో బేస్ క్వాంటిటీస్ అంటే 3 చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ 51వ క్వశ్చన్. ఇక్కడికి 50 క్వశ్చన్లు పూర్తయినాయి.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్షన్స్ కెన్ హెల్ప్ ప్రివెంట్ స్లిప్ అండ్ ఫాల్ ఇంజురీస్. స్లిప్ అవడానికి, జారి కింద పడిపోవడానికి ఏం అవకాశాలు ఉన్నాయి అన్నాడు. ఇగ్నోయింగ్ క్లట్టర్ ఇన్ వాక్వేస్ అన్నాడు. క్లట్టర్ అంటే ఏదో వస్తువు అనుకోమాకండి, గుట్టలు గుట్టలుగా పడేసిన వస్తువులు, చల్లా చెదురుగా పడేసిన వస్తువుని క్లట్టర్ అనాలి. ఇప్పుడు ఎలా పడితే అలా ఇంట్లో వస్తువుని పడేసాం అనుకోండి, మనం పడిపోయే అవకాశం ఉందా లేదా? కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఇదిగోండి ప్రివెంట్, కింద పడకుండా స్లిప్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎక్కడ పడితే అక్కడ వస్తువులు పడేయాలా? పడేయకూడదు. వేరింగ్ లూజ్ ఫుట్వేర్ ఫర్ కంఫర్ట్, తప్పు. లూజ్ చెప్పులు వేసుకుంటే జారి కింద పడిపోతాం. నెక్స్ట్ ఇదిగోండి ఇది కరెక్ట్. క్లీనింగ్ ద స్పిల్స్ ఇమీడియట్లీ అండ్ యూజింగ్ వార్నింగ్ సైన్స్. స్పిల్స్ అంటే ఎక్కడైతే ఎలా పడితే అలా పడేసామో ఆ మొత్తాన్ని క్లియర్ చేసుకొని యూజింగ్ వార్నింగ్ సైన్స్ అనమాట. ఇక్కడేం పడేయమాకండి, ఇక్కడేం చెత్త వేయొద్దు, ఇక్కడేమి జారిపోయే వస్తువులు వేయొద్దు అని రాయటం అనమాట. వాకింగ్ ఆన్ వెట్ ఫ్లోర్ కేర్ఫుల్లీ, నువ్వు వెట్ ఫ్లోర్ మీద ఎంత వాకింగ్ కేర్ఫుల్గా చేసినా పడిపోతావు. సో పడకుండా ఉండాలంటే చేయాల్సింది క్లీనింగ్, వార్నింగ్ సైన్స్ పెట్టుకోవడం. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1, 2, 4 కాదు. ఓకేనా? నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అబౌట్ నెగిటివ్ వర్క్ డన్. నెగిటివ్ వర్క్కి సంబంధించి ఏంటి కరెక్ట్ అన్నాడు. వర్క్ కెనాట్ బి నెగిటివా? తప్పు. వర్క్ ఈజ్ నెగిటివ్, ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ సేమ్ డైరెక్షనా? తప్పు. వర్క్ ఈజ్ నెగిటివ్ వెన్ ఫోర్స్ అండ్ పర్పెండిక్యులరా? తప్పు. ఇక మిగిలిపోయింది ఏంటి? ఇదే. వర్క్ నెగిటివ్ అవ్వాలంటే ఫోర్సు, డిస్ప్లేస్మెంట్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. అప్పుడు కాస్ 180 అయింది, అప్పుడు వర్క్ నెగిటివ్ అయింది అనమాట. సో 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా వర్క్ పవర్ ఎనర్జీ థియరం నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. ఇదిగోండి 59వ క్వశ్చన్. వాట్ ఈస్ ద సింబల్ గివెన్ బిలో డినోట్ ద సర్క్యూట్ డయాగ్రామ్ అన్నాడు. ఇలా ఇచ్చిన సింబల్ మనం ఏం చెప్పాలి? ఇదిగోండి ఇలా ఉంటే రెసిస్టర్ అనాలి. ఇలా ఉండి చిన్న ఆరో మార్క్ ఉంటే దాన్ని వేరియబుల్ రెసిస్టర్ అనాలి. దీన్ని ఫిక్స్డ్ రెసిస్టర్ అంటారు. ఒకవేళ ఫిక్స్డ్ అని లేకపోయినా అది ఫిక్స్డ్ రెసిస్టర్ అన్నమాట. ఇలా ఉండి పైన ఆరో మార్క్ ఇలా ఉందనుకోండి, దాన్ని పొటెన్షియోమీటర్ అనాలి. ఇది ఒక వోల్టేజ్ డివైడర్ లాగా కూడా పనిచేసిద్ది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకు కనపడుతుంది ఏంటి? ఇదనమాట వేరియబుల్ రెసిస్టర్. కాబట్టి వేరియబుల్ రెసిస్టర్ ఇస్ ద ఆన్సర్. సర్క్యూట్లో రెసిస్టెన్స్ని చేంజ్ చేసుకోవడానికి వేరియబుల్ రెసిస్టర్ని మనం వాడతాం అనమాట. ఓకేనా? ఈ లైన్స్ని జిగ్జాగ్ లైన్స్ అంటారు. జిగ్జాగ్ లైన్స్ అనేవి ఏ సింబల్లో ఉంటాయి అంటే రెసిస్టర్ అని మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఇదిగోండి 64 క్వశ్చన్. ఆప్షన్ బ్లాక్ చేయడం మర్చిపోయాను, కానీ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. 4 రెసిస్టర్స్ ఆఫ్ 4 ohms ఈచ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఓకే, వాడు చెప్పింది రాద్దాం. 4 ohms, 4 ohms, 4 ohms, 4 ohms. ఓకేనా? ఇప్పుడు 4 such parallel combinations are then connected in series అనమాట. ఇది ఒక కాంబినేషన్. ఈ కాంబినేషన్ ఏమైంది? ఇలా ఇంకోటి తీసుకొచ్చాడు, ఇలా ఇంకోటి తీసుకొచ్చాడు, ఇలా ఇంకోటి తీసుకొచ్చాడు. ఇలా 4 కనెక్షన్స్ని సిరీస్లో కనెక్ట్ చేశాడంట. అలా కనెక్ట్ చేసినప్పుడు టోటల్ ఆర్ ఈక్వలెంట్ ఎంత అన్నాడు. ఓకేనా? ఇలా మనకి 4 ప్యారలో కనెక్ట్ చేసినప్పుడు 1/4 + 1/4 + 1/4 + 1/4 టోటల్ 4/4 ఎంత వచ్చింది? 1 ohm వచ్చింది. అంటే ఈ మొత్తం కాంబినేషన్ యొక్క టోటల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత? 1 ohm. ఇప్పుడు అలాంటి ఎన్ని కనెక్ట్ చేసాం? 4. అంటే ఇది 1 ohm, ఇది 1 ohm, ఇది 1 ohm. సో 1 + 1 + 1 + 1 మొత్తం 4 సిరీస్లో అన్నాడు. ఇదిగోండి, కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి? 4 ohms అవ్వాలి. అదనమాట. ఓకేనా? జస్ట్ కన్ఫ్యూజ్ చేశాడు అంతే. 4 రెసిస్టర్స్ ప్యారల్లో కలిపి
ఆ కాంబినేషన్ని 4 సార్లు సిరీస్లో పెడితే అప్పుడు వచ్చే టోటల్ ఈక్వలెంట్ ఎంత? ఓకేనమ్మా. ఓకే, ఇది చూడండి 68వ క్వశ్చన్. అబ్బా, ఈ ఆప్షన్ కూడా బ్లాక్ చేయడం మర్చిపోయానే. చేసేద్దాం. ఫీల్ పోయిద్ది అనమాట ఆన్సర్ కనపడితే. చూడండి 68వ క్వశ్చన్. ఇది మనకి సేఫ్టీ, ఆక్యుపేషనల్ సేఫ్టీలో మనం మాట్లాడుకున్నాం కదా, ఫైర్ ఎక్స్టింగ్విషర్ నుంచి. దాని గురించి స్టేట్మెంట్ అడిగాడు. ఇట్ ఈస్ సేఫ్ టు అటెంప్ట్ ఎక్స్టింగ్విష్ ఎనీ ఫైర్ రిగార్డ్లెస్ ఆఫ్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది టాక్సిక్ స్మోక్ అన్నాడు. ఇట్ ఈస్ సేఫ్ టు అటెంప్ట్ ఎక్స్టింగ్విష్ ఎనీ ఫైర్ రిగార్డ్లెస్ ఆఫ్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది టాక్సిక్ స్మోక్. ఇప్పుడు టాక్సిక్ స్మోక్ వచ్చింది, విషపూరితమైన పొగ వచ్చింది. ఇప్పుడు ఈ విషపూరితమైన పొగ ఆపటానికి ఫైర్ ఏది పడితే అది వాడతామా? ఎనీ అన్నాడు. ఇదిగోండి ఎనీ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అన్నాడు. ఏది పడితే అది వాడకూడదు. నీటి మీద ఉన్నప్పుడు వాడే ఫైర్ ఎక్స్టింగ్విషర్ వేరు, సాలిడ్స్లో జరిగితే వేరు, లిక్విడ్స్లో వేరు, ఫ్యూయల్స్కి వేరు, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్లో వేరు. రకరకాల ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయని మనం ఆక్యుపేషనల్ సేఫ్టీలో చదువుకున్నాం. కాబట్టి స్టేట్మెంట్ 1 తప్పు. టాక్సిక్ స్మోక్ ఏదైనా వాడేయచ్చు రిగార్డ్లెస్ ఆఫ్ అని అన్నాడు. కాదు, ప్రమాదాన్ని బట్టి ఆ రకమైన ఫైర్ ఎక్స్టింగ్విషర్ వాడాలి. రెండో చూద్దాం. ద పాస్ టెక్నిక్ స్టాండ్స్ ఫర్, పి అంటే పుల్. ఎప్పుడైనా ఫైర్ ఎక్స్టింగ్విషర్ వాడేప్పుడు పాస్ టెక్నిక్ వాడాలి. పి అంటే పుల్, ఆ పిన్ని పుల్ చేయాలి. ఎయిమ్, మంట మీద ఎయిమ్ పెట్టాలి. స్క్వీజ్, ఒత్తాలి. స్వీప్, అటు ఇటు తిప్పాలి. మనం కూడా సినిమా హాల్లో చూస్తాం కదా, అది దొరకంగానే పిన్ని తీసి పుల్ చేసి ఎయిమ్ పెట్టి స్క్వీజ్ చేసి స్వీప్ చేయాలి, అటు ఇటు తిప్పుతూ ఆపేయాలి. అప్పుడు మంట ఆగిపోయింది. రికమెండెడ్ ఫర్ ద ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. దాన్ని సమర్థవంతంగా వాడాలంటే ఇది పద్ధతి అన్నారు. ఎస్, రెండోది రైటే. సో ఓన్లీ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. ఇది మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. PASS, పాస్ టెక్నిక్. ఆక్యుపేషనల్ సేఫ్టీలో చూడండి, మీకు అర్థమైంది. నెక్స్ట్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ డిజిటల్ సిగ్నేచర్ ఇన్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అన్నాడు. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పంపిస్తున్నప్పుడు ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ డిజిటల్ సిగ్నేచర్, ఒక ఫార్మెట్ కానీ ఒక ఫామ్ కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని చోట్ల దాని కింద డిజిటల్ సిగ్నేచర్ ఉండిద్ది. మనకు కూడా నోటీసులు వచ్చినప్పుడు రైల్వే చైర్మన్ సిగ్నేచర్స్ ఉంటాయి, డిజిటల్ సిగ్నేచర్స్. ఎందుకు? దాని ఒక వర్క్ ఏంటన్నాడు. సింపుల్, ఇట్ వెరిఫైస్ ద సెండర్ అండ్ ఎన్ష్యూర్స్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ది మెసేజ్ అనమాట. ఎవరు సెండ్ చేశారు అని మనకు తెలియాలి. చాలామంది ఫేక్గా మనకు కొన్ని నోటీసులు తీసుకొస్తూ ఉంటారు. దాని కింద ఆ సైన్లు కొన్ని ఉండవు అనమాట. అవి ఉండకపోతే అది సరైనది కాదు, ఫేక్ అని చెప్పచ్చు. అంటే సెండర్ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది ఇంటిగ్రిటీ. ఫేక్నెస్ని ఈజీగా గుర్తించవచ్చు అనమాట. ఆ డిజిటల్ సిగ్నేచర్ లేకుండా వచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ నాన్ ఇంటిగ్రిటీ సర్టిఫికేట్, దాని అంతగా పరిగణించాల్సిన పనే లేదు అని అర్థం అనమాట. అందుకోసం డిజిటల్ సిగ్నేచర్ని ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లో వాడుతున్నారు. ఓకేనా? సో 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కమింగ్ టు 77 క్వశ్చన్. 77th, పొటెన్షియల్ ఎనర్జీ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ ది ఎనర్జీ అన్నాడు. పొటెన్షియల్ ఎనర్జీ ఏ ఎనర్జీకి సంబంధించింది? మెకానికల్ ఎనర్జీకి సంబంధించింది. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? కమింగ్ టు 78th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అ నాట్ వ్యాలిడ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్. పవర్కి సంబంధించి కానిది ఏంటి అన్నాడు. పవర్ ఈక్వల్ టు IR స్క్వేర్. ఎస్, ఇదే రాంగ్. పవర్ ఈక్వల్ టు I²R ఉండాలి, నాట్ IR స్క్వేర్. పవర్ ఈక్వల్ టు V ఇంటూ I కరెక్టే, V²/R కరెక్టే, I² ఇంటూ R కూడా కరెక్టే. ఈ మూడు రైటే అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 79th క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ థర్మామీటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద ఇంటర్నల్ టెంపరేచర్ ఆఫ్ ఐస్.
ఒక ఐస్ గడ్డ తీసుకొని దాని ఒక ఇంటర్నల్ టెంపరేచర్ మనం తెలుసుకోవాలి అంటే మనం ఏ థర్మామీటర్ వాడతాం అన్నాడు. సో చాలా చాలా ఇంపార్టెంట్, ల్యాబొరేటరీ థర్మామీటర్ వాడతాం. బికాజ్ ల్యాబొరేటరీ థర్మామీటర్ -10 డిగ్రీ సెల్సియస్ నుంచి 110 డిగ్రీ సెల్సియస్ వరకు కొలవగలదు అనమాట. ఇంపార్టెంట్, ఈ వాల్యూ కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇంటర్నల్ టెంపరేచర్ ఆఫ్ ఐస్, ఆ ఐస్ గడ్డ యొక్క టెంపరేచర్ మనం తెలియాలంటే ల్యాబొరేటరీ థర్మామీటర్ వాడతాం. -10 to 110 డిగ్రీ సెల్సియస్. ఓకేనా. అదే క్లినికల్ థర్మామీటర్ అనుకోండి, మన హాస్పిటల్స్లో కూడా ఇంట్లో వాడుతూ ఉంటాం. 35 డిగ్రీ సెల్సియస్ నుంచి 42 డిగ్రీ సెల్సియస్ మధ్య కొలుస్తూ ఉండిద్ది. సో ఇది దీని రేంజ్ అనమాట. క్లినికల్ థర్మామీటర్ రేంజ్ అంటేనేమో ఇది, ల్యాబొరేటరీ థర్మామీటర్ రేంజ్ అంటేనేమో ఇది. రేంజ్ ఆఫ్ థర్మామీటర్స్ అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇదిగోండి డ్రాయింగ్ నుంచి మనం మాట్లాడుకున్నాం. డ్రాయింగ్లో షీట్ సైజెస్ దాని మీద అడిగాడు. సో ద డిజిగ్నేషన్ ఆఫ్ ట్రిమ్డ్, అన్ట్రిమ్డ్ కాదు, ట్రిమ్డే అడుగుతాడని చెప్పాం మనం. ట్రిమ్డ్ షీట్ విత్ డైమెన్షన్స్ 297, 420. సింపుల్గా 29 స్క్వేర్ అంతా 841 ఇంటూ 11, గుర్తుందా, 1189. దూరంగా రాస్తా మీకు అర్థమైంది. 841 ఇంటూ 1189, ఇది A0. ఇప్పుడు మనం ఏం చేయాలి, 841 ఇక్కడ రాసుకోవాలి, దీన్ని ఆఫ్ చేయాలి. 2 5లు, 2 9లు, 2 4లు, ఇది A1 అనమాట. మళ్ళీ 594 ఇక్కడ రాసుకో, 814 సగం చేస్తే 420, ఇది A2. మళ్ళా 420ని ఇక్కడ రాయి, 594 సగం చేస్తే 297, ఇది A3. మళ్ళా 297 ఇక్కడ రాసుకొని 420ని సగం చేస్తే 210 అనమాట, ఇది A4. A0, A1, A2, A3, A4. దీని సైజ్ ఏమో 1 స్క్వేర్ మీటర్ ఉండిద్ది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. A0 డ్రాయింగ్ షీట్ యొక్క సైజ్ ఎంత అంటాడు, 1 స్క్వేర్ మీటర్. ఇంకా ఆఫ్ చేసుకుంటూ రా, ఇది 0.5, ఇది 0.25, ఇది 0.125, ఇది 0.0625. ఏరియా అనమాట స్క్వేర్ మీటర్స్లో. మిమ్మల్ని A1 డ్రాయింగ్ షీట్ యొక్క ఏరియా అడగచ్చు, లేదా ఇదిగోండి వాటి డైమెన్షన్స్ అడగచ్చు. సో ఇక్కడ మనకేమన్నాడు, 297, 420 అంటే మనకేమవ్వాలి, A3 అవ్వాలి. సో ఆన్సర్ A3. ఓకేనా. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చదువుకోవాలి. డ్రాయింగ్లో ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరికొన్ని క్వశ్చన్స్ వస్తాయి, వెళ్ళే కొద్దీ లెవెల్ పెరుగుతూ ఉండిద్ది. నెక్స్ట్ 81 క్వశ్చన్, ఆన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ డస్ ద రెసిస్టివిటీ ఆఫ్ కండక్టర్ డిపెండ్ అన్నాడు. రెసిస్టివిటీ రెసిస్టివిటీ అనేది రెండింటి మీద ఆధారపడిద్ది. ఒకటి నేచర్ ఆఫ్ ది మెటీరియల్, ఇంకోటి ఏమో టెంపరేచర్. ఈ రెండింటి మీదే. సో డయామీటర్ మీద కాదు, ఏరియా మీద కాదు, మాస్ మీద కాదు, నేచర్. రేపు ఇప్పుడు నేను నేచర్ కాకుండా టెంపరేచర్ ఇస్తే నువ్వు ఆప్షన్ పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్ 82 క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 10 km/h ఇన్ SI యూనిట్స్. ఇది స్పీడ్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్ అనుకోమాకండి. SI యూనిట్స్ అంటే ఫిజిక్స్ క్వశ్చన్ అనమాట. సో 10 km/h, km/hని మీటర్/సెకండ్లో మార్చాలంటే ఏం చేయాలి, 5/18తో మల్టిప్లై చేయాలి. అంతేగా, 50/18, 2 పాతికలు, 2 9లు, సో 9 25, 9 రోళ్ళు 18, 7 మిగిలిద్ది. పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటే 9 ఏళ్ళు 63, సో 2.7 వచ్చింది. 2.7 మీటర్/సెకండ్. 10 km/h అంటే 2.7 మీటర్/సెకండ్ అనమాట. నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. ఓకే, ఇది ఏ క్వశ్చన్ వచ్చో, ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ మొబైల్ గవర్నెన్స్ యూజింగ్ ICTR. అసలు ఇది ఏ క్వశ్చన్ కూడా అర్థం కాల. 84th క్వశ్చన్, ఇది దేనికి సంబంధించిన క్వశ్చన్, మొబైల్ గవర్నెన్స్ అన్నాడు ఏంటి, కరెంట్ అఫైర్ క్వశ్చన్ అనుకుంటా. ఓకేనా, మీరు చూడండి 84th క్వశ్చన్. నెక్స్ట్, అరే ఈ క్వశ్చన్ చూడండి, ఆప్షన్స్ బ్లాక్ చేయడం మర్చిపోయాను. ఆ నెంబర్లు ఉన్నా మీకు ఏం కంపట్లేదుగా. ఓకే, 2 రెసిస్టర్స్ 20 ohms, 30 ohms కనెక్టెడ్ ఇన్ సిరీస్. వాట్ ఈస్ ద కరెంట్ ఫ్లో ఇన్ ద సర్క్యూట్ అన్నాడు. సో I = V/R. V అంటే ఎంత, 250.
ఆర్ అంటే 20 30 ఓమ్స్. ఎలా కనెక్ట్ చేశాడు? సిరీస్లో. సిరీస్ అంటే ఇలాగనమాట. అంటే 20 ఓమ్స్ 30 ఓమ్స్. ఎలా చేయాలి? R1 ప్లస్ R2. సో 20 ప్లస్ 30 ఎంత? 50 అనమాట. సో 50 0 0 5 ఒకట్లు 5 amps. 5 amps ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ 88th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద బెస్ట్ వే టు ఐడెంటిఫై వర్క్ ప్లేస్ హజార్డ్? పనిచేస్తున్న ప్రదేశంలో ప్రమాదం జరిగిద్ది అని చెప్పడానికి గుర్తించే బెస్ట్ మెథడ్ ఏంటి అన్నాడు. వెయిటింగ్ ఫర్ ఇన్సిడెంట్ టు అక్కర్. ప్రమాదం జరిగే వరకు చూసి ప్రమాదం జరిగిందని చెప్పాలా? కాదు. రిలయింగ్ ఆన్ ఎంప్లాయీస్ టు రిపోర్ట్ యాక్సిడెంట్స్. వాళ్ళు చెబుతారులే వీళ్ళు చెబుతారులే అని చెప్పి వేరే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండాలా? కాదు. కండక్టింగ్ రెగ్యులర్ సేఫ్టీ ఇన్స్పెక్షన్స్. మనకి ప్రమాదం ఉందా లేదా వర్క్ ప్లేస్లో అని తెలియాలి అంటే రెగ్యులర్గా సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ అనేవి చేయాలి. ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరెలా పనిచేస్తున్నారు, ఏ చోట ఏ ప్రాంతంలో ఏ వర్క్ జరుగుతుంది, జాగ్రత్తగా చూసుకుంటున్నారా లేదా అని గమనించాలి. అవన్నీ గమనించలేదనుకోండి ప్రాణాలు పోయే అవకాశం ఉంది, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇగ్నోరింగ్ స్మాల్ రిస్క్సా? కాదు. చిన్న చిన్న రిస్క్లు మనం ఇగ్నోర్ చేసామనుకోండి అవి పెద్దగా మారుతాయి. సో సేఫ్టీ క్వశ్చన్ అనమాట. చూసారా, చదివితే కాస్త ఈజీగా పెట్టేలా ఉంటాయి. సేఫ్టీ క్వశ్చన్స్ అన్నీ అలాగే ఉంటాయి. కమింగ్ టు 92 క్వశ్చన్. వాట్ ఈస్ ద యావరేజ్ హ్యూమన్ బాడీ టెంపరేచర్? యావరేజ్ హ్యూమన్ బాడీ టెంపరేచర్ అంట 37 డిగ్రీ సెల్సియస్. ఇది సెల్సియస్లో. లేదా 98.6, 98.4 ఇది దేంట్లో? ఫారెన్హీట్లో. లేదా 273.15 కెల్విన్ ఇది దేంట్లో? కెల్విన్లో అనమాట. సో 3 బాడీ టెంపరేచర్సే. ఓకేనా? యూనిట్ వేర్ అనమాట. సెల్సియస్, ఫారెన్హీట్ అండ్ కెల్విన్ మూడిట్లోనూ మనం తెలుసుకోవాలి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డివైజెస్ యూజ్డ్ టు మెజర్ టెంపరేచర్? టెంపరేచర్ కొలవడానికి ఓడోమీటరా? కాదు. ఓడోమీటర్ ఎందుకు? డిస్టెన్స్కి. హైగ్రోమీటర్ ఎందుకు? తేమ, హ్యూమిడిటీ. వోల్ట్ మీటర్ ఎందుకు? వోల్టేజ్. వాడు అడిగింది ఏంటి? టెంపరేచర్. కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి? థర్మామీటర్ అవ్వాలి. ఓకేనా? థర్మామీటర్లో కొలుస్తాం అనమాట. నెక్స్ట్ 95 క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ జామెట్రిక్ ఫిగర్స్ ఈజ్ ట్రూ? డ్రాయింగ్ గురించి అడిగిన క్వశ్చన్ అనమాట. జామెట్రిక్ ఫిగర్స్ గురించి అడిగాడు. చూద్దాం. జామెట్రిక్ షేప్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఫిగర్స్ మేడ్ బై జాయినింగ్ 2 or more జాయింట్స్, లైన్స్ ఆర్ కర్వ్స్ అన్నాడు. ఎస్, కరెక్టే. జామెట్రిక్ ఫిగర్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి? క్లోజ్డ్ ఫిగర్స్గా ఉంటాయి. రెండో చూద్దాం. జామెట్రిక్ షేప్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ ఎండెడ్ అన్నాడు. ఇది తప్పు. జామెట్రిక్ ఫిగర్స్ అన్ని ఓపెన్గా ఉంటాయా? ఎప్పుడు ఓపెన్గా ఉండవు. ఎలా సార్? ప్రూవ్ చేయండి. చూడండి. క్యూబ్ ఇదిగోండి క్లోజ్ అయ్యిందా? స్క్వేర్, రెక్టాంగులర్, ప్యారలోగ్రామ్, ట్రెపీజియం, సర్కిల్, సిలిండరు, కోను అన్నీ ఎలా ఉన్నాయి? క్లోజ్డ్గానే ఉన్నాయి. అంటే క్లోజ్డ్ ఫిగర్స్ అన్నీ. వాడు ఓపెన్ అన్నాడు. సింపుల్ క్వశ్చనే. క్వశ్చన్ చదవగానే చాలా పెద్దగా చూపిస్తున్నాడు కానీ అవి ఎప్పుడు క్లోజ్ అయ్యి ఉంటాయి. 2 లేదా 3 లేదా అంతకన్నా ఎక్కువ జాయింట్స్తో ఎప్పుడు ఎంక్లోజ్డ్గా ఉంటాయి. అంతే తప్ప ఓపెన్ ఎంబెడెడ్గా ఉండవని అర్థం. అది కాస్త చూడంగానే మనకు భయం వేసేది కానీ ఈ క్వశ్చన్స్ మీరు చదివితేనే అర్థమవుతాయండి. చూసి మీరు భయపడితే ఎప్పటికీ పెట్టలేరు. 97 క్వశ్చన్. ఏ కాపర్ స్పూన్ ఈజ్ డిప్డ్ ఇన్ టు వాటర్, హాట్ వాటర్. వాట్ హ్యాపెన్స్ టు ద అదర్ ఎండ్ అన్నాడు. ఒక గిన్నె ఉంది, గిన్నెలో హాట్ వాటర్ ఉంది. నువ్వేం చేసావంటే ఒక స్పూన్ తీసుకున్నావు. స్పూన్ తీసుకొని స్పూన్ అలా పైన అతికిచ్చి పెట్టావు అంచుకి. ఇదేమో వాటర్, ఇదేమో సాలిడ్. ఈ వాటర్ ద్వారా హీట్ అనేది ఏమైంది? సాలిడ్కి ట్రాన్స్ఫర్ అయింది. స్పూన్ అంటే సాలిడే కదా. సాలిడ్స్లోకి హీట్ ట్రాన్స్ఫర్ అయితే దాన్ని మనం ఏమనాలి? కండక్షన్ అనాలి. తెలుగులో దీన్ని ఉష్ణ
ఉష్ణ వికిరణం ఇది అంటారు. 3 ఉంటాయి. ఉష్ణ సంవహనం, ఉష్ణ వికిరణం, ఇంకోటి ఏదో ఉండిద్ది కండక్షన్. ఇంగ్లీష్లో అయితే కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్. కండక్షన్ అంటే సాలిడ్స్లో హీట్ ట్రాన్స్మిట్ గురించి చెబుతుంది. కన్వెక్షన్ అంటే ఫ్లూయిడ్స్లో అనమాట. ఫ్లూయిడ్స్ అంటే ఏమొస్తాయి? లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ రెండు వస్తాయి. ఈ రెండిట్లో హీట్ ట్రాన్స్ఫర్ అయితే అది మనం కన్వెక్షన్, సంవహనం అనాలి. రేడియేషన్ అంటే వికిరణం అన్నమాట. ఇది రేడియేషన్ రూపంలో మీడియం లేకుండా హీట్ ట్రాన్స్మిట్ అవటాన్ని చూపిస్తుంది అనమాట. ఈ మూడు కూడా ఉష్ణ బదిలీ ప్రక్రియలు, హీట్ ట్రాన్స్ఫర్ మెథడ్స్ అనమాట. దాంట్లో ఇప్పుడు స్పూన్ అనేది సాలిడ్, హాట్ వాటర్ ద్వారా స్పూన్కి వెళ్ళింది కాబట్టి సో మనం దాన్ని కండక్షన్ కింద లెక్కేయాలన్నమాట. ఓకేనా? ఇది మనకి హీట్ అండ్ టెంపరేచర్ నుంచి అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ మీద నేను కాస్త క్లారిటీ ఇస్తాను మీకు. క్వశ్చన్స్ బాగా వస్తున్నాయి, క్లారిటీ ఇస్తా. ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు మంచి వీడియో ప్లాన్ చేస్తా, మీకు అర్థమైద్ది. ఓకేనా? ఓకే, అయిపోయినాయి. టోటల్ 46 క్వశ్చన్స్. మొత్తం బీఎస్సీ క్వశ్చన్స్ మీకు 46 ఉన్నాయి. దాంట్లో డ్రాయింగ్, బేసిక్ సైన్స్, ఆక్యుపేషనల్ సేఫ్టీ, సింపుల్ మిషన్స్ ఇలా అన్నీ ఉన్నాయి. అన్ని కాన్సెప్ట్స్ సిలబస్ నుంచి బయటకు వెళ్లకుండా చక్కగా అలాగే అడిగాడు. ఇది 2 మే షిఫ్ట్ 1. గుర్తుపెట్టుకోండి. మనం ఏం చేస్తున్నాం అనేది ప్లాన్ చెబుతున్నా. ప్లాన్ జాగ్రత్తగా మనసులో పెట్టుకొని పర్దాగా క్వశ్చన్ చేయొద్దు. 2 మే ఫస్ట్ షిఫ్ట్ అవ్వగానే షిఫ్ట్ 2 అయిపోయింది. తర్వాత 6th మేలో షిఫ్ట్ 1 అయింది. తర్వాత 6th మేలో షిఫ్ట్ 2 అయిపోయింది. అప్పుడు 4 పేపర్లు ఫినిష్ అయిపోతాయి. అవ్వంగానే మనకి పార్ట్ బి ఉంది కదా. ఈ పార్ట్ బిలో ఫిట్టరు, ఎలక్ట్రీషియను, ఎలక్ట్రానిక్స్ మెకానిక్లు, అదేదో మెకానిక్ మోటార్ వెహికల్, డీజిల్ మెకానిక్. ఈ పార్ట్ బిలలో డ్రాయింగ్ క్వశ్చన్లు ఉన్నాయి, సైన్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, సేఫ్టీ క్వశ్చన్స్ ఉన్నాయి. అన్ని పార్ట్ బిలలో జరిగిన ప్రతి బిఎస్సి క్వశ్చన్ తీసుకొస్తా బయటికి, వాటిని మాట్లాడుకుంటాం. ఆ తర్వాత నేను ఒక మారతాను మొదలు పెడతా. ఓకేనా? దాంట్లో ఇక 100 క్వశ్చన్లు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. కానీ ఈసారి క్వశ్చన్స్ మాత్రం లెవెల్ మామూలుగా ఉండదు. అంటే హార్డ్గా ఉంటాయని కాదు. హార్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, మీడియం క్వశ్చన్స్ ఉంటాయి. కానీ క్వాలిటీ చాలా బాగుండిద్ది. క్వాలిటీ క్వశ్చన్స్ తీసుకొద్దాం మనం. మోస్ట్లీ ఎక్స్పెక్ట్ చేసేయచ్చు పేపర్ని. సో ఈజీగా బీఎస్సీలో ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ తెచ్చుకోవచ్చు వెన్ యూ కంప్లీట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ మెథడాలజీ. ఓకేనా? సో 100 క్వశ్చన్లు ఇదిగోండి పార్ట్ బి. ఇప్పుడు కాదు, పార్ట్ బిలని సపరేట్గా మాట్లాడదాం. పార్ట్ బిలో ఉన్న బీఎస్సీ క్వశ్చన్స్ ముందు మనం 4 షిఫ్ట్లు పూర్తి చేయాలి. అది మన మెయిన్ ఎజెండా. సో క్రమక్రమంగా ముందు మన గోల్స్ని షార్ట్ టర్మ్ గోల్స్గా పెట్టుకొని క్లారిఫై చేసుకుంటూ వెళ్దాం. కంపల్సరీగా మీరు బీఎస్సీ క్లాసెస్ అనేవి వినండి. సేమ్ సిలబస్ చక్కగా అర్థమైద్ది. మధ్యలో కొన్ని కాన్సెప్ట్స్ యాడ్ చేస్తూ ఉంటాను. ఇవి క్వశ్చన్స్లా మీకు చెప్పను, కాన్సెప్ట్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మధ్యలో చాలా క్వశ్చన్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ తెలియాలి అన్నప్పుడు నేను ఇంకా ఎక్కువ చెప్పాను. అలా చాలా చెప్పుకుంటూ వెళ్తాను. ఈ మ్యాటర్ని కూడా మీ బుక్లో రాసుకుంటూ ఇక్కడ నుంచి ఒక బుక్ పెట్టుకొని కంప్లీట్గా CBT 2ని కవర్ చేయండి. అది మీకు వెళ్ళే ముందు రిఫర్ చేసుకోవడానికి చాలా ఈజీగా అండర్స్టాండబుల్గా ఉండింది. ఓకేనా? సో టైం చాలా ఎక్కువైంది. అన్ని క్వశ్చన్స్ ఒకే షిఫ్ట్లో చెప్పాలి, పార్ట్లుగా చెబితే బాగుండదు అని చెప్పి మ్యాక్సిమం ఒకే షిఫ్ట్లో చెప్పడానికి ట్రై చేశాను. కాబట్టి ఎక్కువ సమయమైనా ఓపిక్గా వినండి, మంచిగా సబ్జెక్ట్ నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.